నా అన్వేషణ అన్వేష్పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్లో విహెచ్పి నుంచి కేసు నమోదైంది, మరోవైపు గుంటూరులో నమోదైంది, హైదరాబాద్లో నమోదైంది. ఇక్కడ కరాటే కళ్యాణి గారు కూడా ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇలా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. గరికపాటి గారి అభిమానులు కొంతమంది కేసులు నమోదు చేస్తున్నారు, విహెచ్పి నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. భారతదేశాన్ని నోటుకొచ్చినట్లుగా తూలనాడుతున్నాడు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అని కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 14 ఏళ్ల ఒక బాలిక మీద డబ్బులు ఇచ్చి నేను అనుభవించానంటూ అతను కొన్ని కామెంట్స్ చేశాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అవి కూడా చాలా సంచలనంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇదే ఆర్టీవీ కూడా మేము కూడా అన్వేష్తో మాట్లాడాం, అన్వేష్ని సపోర్ట్ చేసాం. ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అతను ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు స్టిల్ అతను చేసిన పద్ధతిని మేము సపోర్ట్ చేయలే. ద వే అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళని మాట్లాడిన విధానం గురించి కానీ వాటిని ఎప్పుడు మేము సపోర్ట్ చేయలే. బట్ ఆ ఇనిషియేషన్ని మేము కొంత అప్రిషియేట్ చేసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, మొదటి నుంచి అతని భాష, అతని తీరు ఎప్పుడూ సరిగా లేదు. వేరే దేశాలన్నీ తిరిగి ఆ దేశాలే గొప్ప, భారతదేశం వేస్ట్ అని చెప్పి మాట్లాడడం, లేదంటే వేరే హీరోల అభిమానులందరూ పనికిమాలినోళ్ళు, వాళ్ళకి ఏం పని లేదని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శివాజీ గురించి మాట్లాడినా, గరికపాటి గారి గురించి మాట్లాడినా, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడినా ఇవన్నీ కూడా చెప్పనలవిగా, అంటే మనం మాటల్లో చెప్పలేం అతను చేసినటువంటి కామెంట్స్. సరే ఇవన్నీ కాదు, మొత్తం మీద సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, అన్ఫాలో చేస్తున్నారు చాలామంది అని చెప్పేసి సారీ చెప్తున్నా అన్నాడు. బట్ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ సారీ. అది ఒక బ్లాక్మెయిల్ లాగా కనిపిస్తుంది. నేను సారీ చెప్తున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీకు వచ్చే సంవత్సరం అంతా మీకు దరిద్రం పట్టుకుంటుంది, మీరు నాశనం అయిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. అది రిగ్రెట్టా? ఇట్స్ ఎ బ్లాక్మెయిల్. మరి ఇప్పుడు థాయిలాండ్ వెళ్తూ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, థాయిలాండే గొప్ప దేశం, ఇండియా వేస్ట్ అని. ఓకే, అక్కడ మంచి లేదని మనం చెప్పలేము. ఖచ్చితంగా ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. థాయిలాండ్లో మొత్తం 100% మంచేనా? అక్కడ ఏం లేవా? అక్కడ ఎలా బిజినెస్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదా? డ్రగ్స్ కల్చర్ గురించి మనకు తెలియదా? వీడు అక్కడ లీగలైజ్ చేస్తారు, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది మనకి. ఇలా మంచి చెడు రెండూ ఉన్నాయి. కాకపోతే ఎన్ని కేసులు నమోదైనా, చాలామంది కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నా అతన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సాధ్యం అవుతుందా? ఫస్ట్ థింగ్, అతను చేస్తున్న మాటలు, అతను మాట్లాడుతున్న మాటలు, అతను చేస్తున్న కామెంట్స్, అతని బిహేవియర్ అంతా ఇట్స్ వర్స్ట్. మాట్లాడుకోవడానికి కూడా ఇంకా చాలా చీప్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? చర్యలు ఏమి ఉండవా? ఎవరు సోషల్ మీడియా చేతిలో ఉంది కదా నోటికి వచ్చినట్లు మాట్లాడితే అయిపోద్దా? మన దేశం గురించి, మన దేవతల గురించి, మన సమాజంలో ఉన్న కొంతమంది ప్రముఖుల గురించి, మన గురించి ఏది మాట్లాడినా అయిపోద్దా? వేరే దేశాల్లో ఉంటే సరిపోద్దా? ఇక్కడికి రప్పించలేమా మనం? కేసులు పెడితే ఉపయోగం ఏమి లేదా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ మీద? సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదు, ఒక్కలో సబ్స్క్రైబర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇప్పటికే సబ్స్క్రైబర్స్ భారీగా తగ్గిపోయారు, ఇంకా తగ్గుతూనే ఉన్నారు. బట్ ఏం చర్యలు తీసుకోవాలి అతని మీద? ఏం చేయాలి ఇతని విషయంలో? కేసులు పెడుతున్నారు, కేసులు పెడితే అయిపోయిందా? లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏం జరుగుతుంది? అసలు ఏం జరగాల్సిన అవసరం ఉంది? మనం ఒక అడ్వకేట్తో కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. వేరే దేశాల్లో ఉండి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం చేయలేమా, ఏం చర్యలు తీసుకోగలుగుతాం అనేది మరొక ముఖ్యమైన విషయం. నాతో ఇప్పుడు నరోత్తమ్ గారు జాయిన్ అవుతున్నారు. నరోత్తమ్ త్రిపురనేని గారు, సోషల్ క్రిటిక్, మనతో అందుబాటులో ఉన్నారు. అలాగే కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్, మనందరికీ సుపరిచితురాలు, బాగా జాయిన్ అవుతున్నారు. మీ ఇద్దరికీ స్వాగతం అండి, నరోత్తమ్ గారు అలాగే కృష్ణకుమారి గారు. వెల్కమ్ టు ఆర్టీవీ డిబేట్. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకుంది, మీకు కూడా ఇది కేవలం ఏదో అన్వేష్ గురించి ఏదో మాట్లాడేస్తున్నాం, నెగిటివ్గా మాట్లాడేస్తున్నాం అనేది కాదు. ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు సపోర్ట్ అన్వేష్, మాకు కాల్ చేయొచ్చు, మాకు మెసేజ్ చేయండి, లేదంటే మాకు కాల్ చేయండి. మీరు అన్వేష్ తరపున ఎవరైనా, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అన్వేష్ని సపోర్ట్ చేస్తూ, మరి అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కామెంట్ చేపిస్తున్నాడా, లేకపోతే అతని పిఆర్ టీమ్ కామెంట్స్ చేస్తుందో మాకు తెలీదు. ఇట్ సీమ్స్ లైక్ అతని పిఆర్ టీమ్ కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతని బిహేవియర్ చూసిన తర్వాత, అతని కామెంట్స్ చూసిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చేయడానికి రావట్లేదు కూడా. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ దేర్, ఎవరైనా ఉంటే కాంటాక్ట్లోకి రండి మాతో.
వీఆర్ రెడీ టు టేక్ యూ టు లైవ్. మేము లైవ్లో తీసుకుంటాం మిమ్మల్ని, మీరు మాట్లాడొచ్చు. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మీ వర్షన్ కూడా మేము వింటాం. దెర్ ఈజ్ నథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, సపోర్ట్ చేయడానికి ఏం లేదు. సో మీ నుంచి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అస్. వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ లైవ్. మీరు కామెంట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్, యూ కెన్ కాల్ టు దట్ నంబర్. అండ్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా మాతో కాల్ చేయొచ్చు. ఏం చేయాలి, విదేశాల నుంచి ఎలా రప్పించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. అండ్ అతను చేసిన కామెంట్స్ అండ్ కేవలం అన్వేష్ కామెంట్స్ గురించే కాదు, శివాజీ చేసిన కామెంట్స్ అయినా సరే, గరికపాటి గారి విషయం మరి ఎందుకు ఈ విషయంలోకి వచ్చింది, అలాగే మరికొన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా కృష్ణకుమారి గారు, ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. మీరు ఈ విషయం గురించి మీరు అసలు ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, అండ్ అతని కామెంట్స్ చూస్తున్నారు, చాలా చర్చలు జరుగుతున్నాయి. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని అసలు? ఏదండి, శివాజీ విషయమా అన్వేష్ విషయమా? అన్వేష్ విషయం ఇప్పుడు మనం మేజర్గా మాట్లాడదాం. మీరు అంటే అక్కడి నుంచే మొదలైంది అసలు ఈ గందరగోళం అంతా కూడా. ఆ కామెంట్స్ గురించి మాట్లాడుతూనే అన్వేష్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. దెర్ ఆర్ టూ థింగ్స్. రెండు విషయాల గురించి మీ ఒపీనియన్ చెప్పొచ్చు ప్లీజ్. ఇప్పుడు ఆ రోజు శివాజీ కామెంట్స్ ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఆ కామెంట్స్ లో అతను 2 డెరిగేటరీ పదాలు వాడాను అని వాటికి మాత్రమే సారీ చెప్పాడు గాని సమాజాన్ని పక్కదోవ పట్టించేటట్లుగా ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు అతను. అదేంటంటే, నిధి అగర్వాల్ కి అలా జరగటము వెనక కారణం వాళ్ళ బట్టలు సరిగా లేకపోవటం అనేది కామెంట్ చేశాడు అతను. దాన్ని అభ్యంతరపడుతున్నాను. ఎలాగో ఆ 2 మాటలకి నేను పొరపాటు మాట్లాడాను అన్నాడు కాబట్టి ఇంక మనం దాటి గురించి మాట్లాడటం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇలాంటి అర్ధ సత్యాలు ప్రచారం చేయటం వల్ల సమాజాన్ని తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. ఇప్పుడు చట్టం ఏమన్నా చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? ఎవరైనా బట్టలు సరిగా వేసుకోకపోతే వాళ్ళని గెల్లొచ్చు, గిచ్చొచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టొచ్చు, లేదంటే మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, సంఖ్యల ద్వారా గాని వారిని ఏదైనా అనవచ్చు అని, ఏదైనా చేయవచ్చు అని ఎక్కడైనా చట్టంలో ఉందా? మనం ఈ ఆధునిక కాలంలో మనము ఒక చట్టాలను పెట్టుకున్నాం. ఒకప్పుడు మనకి బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి. ఈ వస్తువు ఇచ్చి ఈ వస్తువు తీసుకునేవాళ్ళం. అలాగే అప్పుడు గ్రామ పెద్ద పంచాయతీ చేసి 10 కొరడా దెబ్బలో 100 కొరడా దెబ్బలో అంటుండేవాళ్ళు. లేదు గ్రామ బహిష్కారం చేయటము, ఇట్లాంటివన్నీ ఉండేవి ఒకప్పుడు. కానీ ఆ కాలం అంతా దాటుకుని వచ్చాం మనం. ఇవాళ ఆధునిక కాలంలో ఇవాళ మనం ఒక చట్టంలో మనం ఉన్నాం. దీన్ని ఎవరైనా కాదంటారా? శివాజీ అయినా కాదంటాడా? గరికపాటి నరసింహారావు గారైనా కాదంటారా? లేదు ఆడవాళ్ళ పైన విపరీతమైన కామెంట్స్ చేస్తున్న గంగాధర శాస్త్రి అయినా కాదంటాడా? ఎవరు కాదనడానికి లేదు. మనము చట్టంలో ఉన్నామా లేదా? మనకి ఫైనల్ అల్టిమేట్ చట్టం చెప్పిందేనా లేకపోతే వ్యక్తులు చెప్పిందా ఇదేది మనం చూసుకుంటే కనుక చట్టం చెప్పిందే కదా. ఇప్పుడు మనం లాని ఒబే చేయాల్సిందే కదా, ఇంకా అంతకు మించి ఏముంది? చట్టాన్ని కదా ఒబే చేయాల్సింది. ఇప్పుడు అన్వేష్ మీద విషయం వస్తే పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి కేసు ఎందుకు పెట్టారు? మరి ఎవరైనా అన్వేష్ విషయంలో మీ ఓవరాల్ వ్యూ ఎలా ఉంది కృష్ణకుమార్ గారు? అన్వేష్ విషయం ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో. అతనికి డబ్బులే కావాలి, అతనికి పబ్లిసిటీనే కావాలి. సో మీరు విన్నారా? అంటే శివాజీ గారిని లేదంటే గరికపాటి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు మీరు విన్నారా? అండ్ గతంలో కూడా మీరు కొన్ని చెప్పారు కదా, అతను హీజ్ ఏ పర్వర్ట్ అంటున్నారు కదా. నేను విన్నానండి అతని మాటలు. అది కరెక్ట్ కాదు. అసలు ఇతనెవరు ఆ సలహా చెప్పడానికి? వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అంటానికి చట్టం ఉందా? వ్యక్తుల చేతులు లేదు కదండి చట్టము. ఇప్పుడు ఇవాళ అన్వేష్ మీద కేసు పెట్టడానికి కూడా మనం ఏం చేసాము? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు కదా అభ్యంతరాలు ఉన్నవాళ్ళు. అంతేగాని ఇవాళ మన దేశాన్ని అతను అవమానపరుస్తున్నాడు, అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మన దేవీ దేవతలను అవమానించాడు అని కొంతమంది కలిసి కొన్ని డబ్బులు
కూడబెట్టుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోకి వెళ్ళి అతను ఏమన్నా చేయగలుగుతున్నామా మనం? అంటే దానికి ఎందుకు చేయట్లేదు? అలాంటి పాసిబిలిటీ లేదు కదా. ఎందుకు చేయట్లేదు అంటున్నాను. అదే మనకి చట్టం ఉంది కాబట్టి. మరి శివాజీ కూడా ఆ చట్ట పరిధిలోనే మాట్లాడాలి కదా. మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పాడు. అక్కడ చెప్పాల్సింది ఏంటి? మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా అని చెప్పిన దానికి గురించి నేను మాట్లాడట్లేదండి. వేసుకోకపోతే మీకు ఇబ్బందులు అవుతాయి, మీ పైన అత్యాచారాలు జరుగుతాయి, మిమ్మల్ని గేలు చేస్తారు, మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పటం కరెక్ట్ కాదంటున్నా. అంటే ఏమవుతుంది అంటే ఇలా చేసేవాళ్ళు ఓహో వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి మనం ఇలా అన్నాము, మనకి ఇలా అనే హక్కు ఉంది అనే ఒక ఫీలింగ్ లోకి వస్తారు. అసలే ఇప్పుడు మన వీళ్ళు ఎలా ఉన్నారు, అసలే కోతి కళ్ళు తాగింది. మొన్న ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు మేడం, మీరు చూసారో లేదో. అక్కడ ముంబై రేప్ కేసు నిందితుడి మాటలు ఆయన ట్వీట్ చేశారు. అతను నిర్భయ కేసుకు సంబంధించి నిందితుడు. అతను ఏమంటున్నాడంటే నైట్ ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగితే ఆ అమ్మాయి తప్పే ఎక్కువ, అబ్బాయి తప్పు కంటే, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వీటికి యాక్సెప్ట్ చేసినట్లే, వాళ్ళు అలాంటి వాళ్ళే అని చెప్పేసి మాట్లాడింది ట్వీట్ చేశారు. అవును, నేను మాట్లాడుతున్నా. నేను 4 రోజుల నుంచి నేను ఇదే చెప్తున్నా. 4 రోజుల నుంచి కాదండి, ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి నేను నిర్భయ చట్టం గురించే మాట్లాడుతున్నా. నిర్భయ చట్టంలో ఆ నిందితులు మాట్లాడిన దానికి, శివాజీ మాట్లాడిన దానికి, అలాగే ఇప్పుడు ఈయన గరికపాటి నరసింహారావు మాట్లాడిన దానికి, గంగాధర శాస్త్రి మాట్లాడిన దానికి ఏమన్నా తేడా ఉందా అసలు? వాళ్ళంటే చదువుకోలేదండి, వాళ్ళు ఒక మంచి కుటుంబాల నుంచి రాలేదు. వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళైనా మాట్లాడమని కాదు, కానీ ప్రజల నుంచి చాలా ఇప్పుడు శివాజీ గారి విషయం మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి చాలా మద్దతు లభించింది. చాలా మంది ఇప్పుడు అనసూయ గారు కామెంట్స్ చేసింది మీకు తెలుసు, శివాజీ కామెంట్స్ మీకు తెలుసు. ఇద్దరి కామెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో 99% మాకు కాల్స్ చేసిన వాళ్ళు కానీ, మాకు మెసేజ్ చేసిన వాళ్ళు కానీ శివాజీని సపోర్ట్ చేసే మాట్లాడారు. శివాజీకే మా మద్దతు, ఆయన కరెక్టే చెప్పాడు అంటున్నారు. అవునండి, నేను కాదనట్లేదు. 99% అటువైపు ఆయన వైపు ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు, నా పర్సనల్ గా నా ఒపీనియన్ ఎందుకులే కానీ చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారండి, మనము ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయి దొంగలను ఎత్తికేసేసి దొంగల దగ్గర నుంచి లాక్కొచ్చుకోవటమా, లేకపోతే దొంగల్ని కొట్టేయడం కరెక్టా? మనం పోలీస్ కంప్లైంట్ పెట్టడం కరెక్టా? చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదు కదా. లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీడియా చేసింది కూడా చాలా పొరపాటు ఉందండి ఇక్కడ. ఏంటంటే ఒక పక్క శివాజీని పెట్టి ఒక పక్క అనసూయని పెట్టేసరికి మీరు ఎటువైపు తేల్చుకోండి అంటే ఏం తేల్చుకున్నారు జనాలు? శివాజీ వైపు తేల్చుకున్నారు. అసలు అనసూయ ఎందుకు ప్రామాణికం చెప్పండి? రైట్స్ కదా, రైట్స్ ఫ్రీడమ్ అని చెప్పి మాట్లాడారు కదా, మహిళల రైట్స్ మహిళల ఫ్రీడమ్ అని మాట్లాడారు. ఎస్ అండి, నేను కూడా చెప్తున్నా ఫ్రీడమ్ ఉంది, మై బాడీ మై రైట్ అనేది కరెక్ట్ అయిన మాట. రాత్రైనా మాదే, పగలైనా మాదే, మాకు హక్కు ఉంది అని మాట్లాడింది తప్పు కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అసలు మనం సంబంధం లేని విషయాల్ని కలిపి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను మాట్లాడేది ఏంటి? శివాజీ చట్టబద్ధంగా మాట్లాడలేదు అని నేను మాట్లాడుతున్నా. దీన్ని కాదని ఎవరైనా ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. ఇప్పుడు ఏ తండ్రి అయినా సరే మా అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అత్యాచారం చేసే హక్కు ఉంది అని చెప్పి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు కదా. ఈ వివరణ లేక ఈ విధమైన ఈ చర్చ సరైన దిశా దశలో జరగక శివాజీకి చాలా మంది అవునని అనొచ్చు. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే అవును మా అబ్బాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి మా అబ్బాయి అత్యాచారం చేశాడనో, గిల్లాడనో, గిచ్చాడనో ఏ తల్లిదండ్రులైనా అంటే ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు కదా. నేను ఇది మాట్లాడుతున్నా, ఇది కొంచెం లేట్ గా అర్థం కావచ్చు నేను మాట్లాడి. ఖచ్చితంగా మనం కొంచెం క్లియర్ గా కూడా మాట్లాడదాం కృష్ణకుమార్ గారు, తప్పకుండా మాట్లాడదాం. ఒక్కసారి నేను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ టు టాక్ విత్ నరోత్తమ్ గారు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నరోత్తమ్ గారు,
ఇప్పుడు అట్ ది సేమ్ టైం అన్వేష్ గురించి కూడా మనం కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, గతంలో ఎప్పుడు మేము పెద్దగా ఫోకస్ చేయాలి అన్వేష్ గురించి, కాకపోతే ఇప్పుడు మన దేశం గురించి, మన దేవతల గురించి, మన సమాజంలో ఉన్న వాళ్ళ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, బయట ఉండి ఏదేదో కామెంట్స్ చేయడం, అవి చెప్పలేని మాటలు, నోటితో చెప్పలేము, వినడానికి కష్టంగానే ఉంటాయి. అంత దరిద్రమైనటువంటి బిహేవియర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్షిప్ నుంచి వచ్చిందే కదా. ఒకసారి నరోత్తమ్ గారు, సో వాట్ షుడ్ వి డూ అబౌట్ దట్? ఇప్పుడు వేరే దేశాల్లో ఉండి ఏదైనా మాట్లాడితే అయిపోద్దా? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు సింపుల్ ఒక లైన్ అండి, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిదే రాలుతుంది. అర్థమైందా? ఒక చిన్న సన్నాసి ఏదో చేశాడు, దాన్ని ఇంకో పెద్ద సన్నాసి వచ్చేసి ఇంకా పెద్దది చేశాడు, అంతే జరిగింది అక్కడ. బోత్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఇద్దరు సన్నాసులు ఎవరంటారు? చిన్న సన్నాసి ఎవరు, పెద్ద సన్నాసి ఎవరు? అది ప్రేక్షకులకే వదిలేస్తున్నాను, వాళ్ళే అర్థం చేసుకోవాలి జరిగిన సందర్భంలో. ఇప్పుడు వీళ్ళిద్దరిని జస్టిఫై చేసుకోవటానికి ఇంకో గరికపాటి గారు లాంటి ఒక సహస్రావధానిని లోపల లాగుతున్నారు. ఆయన అన్న సందర్భం వేరు, ఆయన అన్న సమయం వేరు, ఆయన అన్న పర్స్పెక్టివ్ వేరు. ఆయన అన్నది కల్చరల్ పర్స్పెక్టివ్ లో అన్నాడు. ఆయన ఏమి వేరే దృక్పథంతో అనలేదు. ఈయన శివాజీ గారు మాట్లాడారు. శివాజీ గారు అంటే ఈజ్ అ సీనియర్ యాక్టర్, ఒక 70 సినిమాలు చేశాడు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వ్యక్తి, చాలా చాలా మందికి ఇష్టం. ఏంటంటే హీరో అని బాగా ఉంటాయి, కానీ ఈ విషయంలో చాలా తప్పుడు మాట. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో బట్టలు సరిగ్గా వేసుకోలేదు, బట్టలు సరిగ్గా వేసుకోవాలి, ఏదో మందలించినట్టు. అది మందలించినట్టు మందలిస్తే దరిద్రపముండా అన్న మాట వాడాడాయన. దరిద్రపముండా అని అనుకుంటారు అని ఎంత వ్యంగ్యంగా అన్నాడు ఆయన. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక ప్లస్ సామాన్లు, అదే వాడిన పదజాలాలు మాట్లాడలేకపోతే చెప్తున్నాను. ఇట్ డజంట్ జస్టిఫై. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా వెళ్తుందంటే ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే ఏంటో, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తారండి, రోడ్డు మీద ఎవరినో పట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న బట్టే కదా ఉంటుంది సమాధానం. శివాజీ గారు అన్నారు బట్టలు సరిగ్గా వేసుకోమని అన్నారు, అది మీ అభిప్రాయం ఏంటి? అనసూయ గారు ఏమో ఇట్లా అంటున్నారు, అనసూయ గారు ఇట్లా ఫోటోలు పెడుతున్నారు, మీరు దీని అభిప్రాయం అంటే ఎవరైనా 99% కదా, 99.99% శివాజీ గారిది కరెక్ట్ అంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చేసి ప్రొజెక్ట్ చేసి ఒక వర్గం, ఒక సోషల్ మీడియా వర్గం రుద్దేస్తున్నారు. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ వన్ పాయింట్. అక్కడ ఈయన బట్టలు సరిగ్గా వేసుకోమని మందలించింది కాదు నిధి అగర్వాల్. అక్కడ జరిగిన సందర్భం ఏంటి? నిధి అగర్వాల్ గారు, సమంత గారు, వాళ్ళకి అక్కడ మాబింగ్ జరిగింది, అది సెక్యూరిటీ ల్యాబ్స్. దాన్ని తీసుకొచ్చేసి బట్టలు సరిగ్గా వేసుకుంటే ఇది ప్రవోక్ అవరు అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు, ఒక ప్యాటర్నలిస్టిక్ మైండ్ సెట్ లో యూ టాకింగ్ అటర్ నాన్ సెన్స్. అది కాకుండా వ్యంగ్యంగా ఎంత అటాసిటీ ఉంటే యూ సే సరే సామాన్లు ఇది అన్నాడు, ఓకే ఇది ఒక యూసేజ్ పదజాలం వచ్చేసింది, అది తప్పు అన్నాడు, ఒక దాన్ని కూడా ఏదో జస్టిఫై చేసుకుంటున్నారు. బట్ ఇట్లా అనుకుంటే ఇట్లా ఫింగర్స్ చేతులు వెనకాల పెట్టి దరిద్రపు ఉండా అని అనుకుంటారు, అనాలనిపిస్తుంది. అది వాట్ డస్ యు థింక్? దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది అబ్సల్యూట్లీ ఇట్ షోస్ హిస్ పరోకియల్ మైండ్ సెట్. అది తప్పు. దానికి వచ్చేసి క్షమాపణ చెప్పారంటే క్షమాపణ అబ్జెక్ట్ గా నేను క్షమాపణ చెప్తున్నాను, పశ్చాత్తాపడితే నేను క్షమాపణ చెప్తున్నాను, ఇట్ దే ఎండ్స్ ద మ్యాటర్. క్షమాపణ చెప్తున్నాను కానీ నేను ఉచిత సలహాలు ఇవ్వను, నేను బయట ప్రపంచం మంచే చెప్పాను, మంచి చెప్పినా నన్ను ఇట్లా అంటున్నారు. ఈ సింపతి గెయినింగ్ ఎందుకు? ఈ సింపతి గెయినింగ్ అసలు అన్నెసెసరీ ఇది కదా కాదు. ఇదైనా ఒక రకంగా ఉంది. అన్వేష్ మాట్లాడుతూ నేను సారీ చెప్తున్నాను, నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు అందరూ నాశనం అయిపోతారని చెప్పేసి చెప్పిస్తున్నాడు. దానికి వస్తాను, ఆ పాయింట్ కి వస్తాను. అసలు అది ఏం సారీ మరి? సార్ ఒక్క నిమిషం నరోత్తమ్ గారు, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు, కంప్లీట్ చేస్తాను, ఉండండి ఒక నిమిషం ఉండండి. ఇదేంటంటే దీన్ని రాంగ్ గా సోషల్ మీడియాలో దే టేకింగ్ ఇట్ ఇన్ రాంగ్ డైరెక్షన్.
ఇప్పుడు అందరూ ఏంటంటే శివాజీ ఏమో మంచి చెప్పాడు, మంచి చెప్పినా పాపం ఏదో బట్టలు సరిగ్గా వేసుకోమన్నాడు కదా, వేసుకోమన్నది తప్పు కాదు కదా. మనం ఇప్పుడు పాపం అనవసరంగా అనసూయ గారు, అనవసరంగా చిన్మయ్య గారు వీళ్ళందరూ అనవసరంగా మాట్లాడారు కదా, ఇట్లా అని ఒక యాంగిల్ తీసుకొస్తున్నా. దట్ ఈస్ నాట్ దట్ డైల్యూటింగ్ ద యాక్చువల్ పాయింట్. యాక్చువల్ పాయింట్ ఏంటంటే కించపరిచాడు అమ్మాయిల్ని, స్త్రీ స్వేచ్ఛని కించపరిచాడు. బట్టలు ఎలా వేసుకోవాలి అన్నది స్త్రీకి తెలుసు. మరి ఎక్కడో జరిగే సిచ్యువేషన్స్ తీసుకొచ్చి మొత్తం ఓవరాల్ పిక్చర్ తీసేసుకొని దాని స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. బట్టలు సరిగ్గా వేసుకుంటే జరగదు కదా. చేసే వాళ్ళని మక్కలేరు కదా అనండి, చట్ట ప్రకారంగా చేయండి. అది కాకుండా నువ్వు స్త్రీ ఇట్లా వేయాలి అట్లా వేయాలి. ఇంకో మాట అన్నాడా, ఇట్స్ లైక్ కాదు బాబాయ్ అంటాడు, పెదనాన్ అంటాడు, మేనమామ అంటాడు. అదే బాబాయి పెదనాన్న మేనమామ ఈ సామాన్లు అని మాట్లాడతాడా లేకపోతే దరిద్రపు ఉండా అని మాట్లాడతాడా చెప్పండి? వాళ్ళు మాట్లాడరు కదా. మందలించే విధానం కూడా కాదు. యూ హ్యావ్ నో రైట్ టు సే సంథింగ్ ఇన్ పబ్లిక్. దట్ టు నీది వచ్చేసి తెర వెనక ఉన్న జీవితం కాదు, తెర ముందు ఉన్న జీవితం. యూ హావ్ టు బి ఎక్స్ట్రాడినరీలీ కేర్ఫుల్. 100 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు. అది చాలా తప్పు. ఇప్పుడు విషయం ఏం జరుగుతుందంటే ఈ టాపిక్ ప్లీజ్ నరోత్తమ్ గారు ఒక్క నిమిషం, నేను ఐ విల్ కంటిన్యూ విత్ యూ. ఒక కాలర్తో నేను మాట్లాడతాను, ఎందుకంటే చాలాసేపు నుంచి దే ఆర్ వెయిటింగ్ ఆన్ లైన్. సో అశ్విన్ జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుంచి. అశ్విన్. హలో అశ్విన్. హలో సార్. యా అశ్విన్ మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడ శివాజీ మాట్లాడింది, ఎక్కడ అనసూయ గారి ఎక్కడ అన్వేషండి, ఎక్కడ తెచ్చిపోయిందండి అసలు ఇది? ఇప్పుడు ఈయనకి మన క్రిస్టియానిటీ తీసుకోవడం చాలా మందికి నచ్చలేదు. ఇలాంటి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఇన్ని రోజులు ఏమైపోయిందండి? ఇంకోటి, ఇప్పుడు మనం ఈయనకి ఈడ్చుకొని తెచ్చామనుకోండి, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారా? ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో పెట్టి ఈయన మళ్ళీ హైప్ చేస్తారు మన వాళ్ళే. నాకు తెలిసి ఇక్కడ పరిస్థితులు ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో పెట్టి మళ్ళీ హైప్ చేస్తారు ఇలాంటి వాళ్ళని. అంటే మరి ఇంత దారుణంగా ఉన్న వాళ్ళని కూడా పెడతారంటారా? అలాంటి వాళ్ళే పెడుతున్నారు సార్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ లో వచ్చిన అన్ని ఎందుకు వచ్చే అలిగేషన్స్ బిగ్ బాస్ మీద ఒక్కడో అందులో కరెక్ట్ అయిన వాళ్ళు లేరు కాబట్టి వచ్చారు. ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ చెప్తున్నాడు, నేను వచ్చి మళ్ళీ నా ఇది నేను చేసుకుంటాను డైరెక్ట్ చెప్తున్నాడు. 4 మీద మచ్చలు ఉన్నాయంటే 4 మీద మచ్చలు ఉంటే ఏమవుతుందండి? పాపం చేసిన వాళ్ళు పాపం అనుభవిస్తారు, పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం అనుభవిస్తారు. దానికి పాపంకి దానికి 4 మీద మచ్చలతో సంబంధం లేదు కదా. భయపెట్టాలని చూస్తున్నాడు. అంటే పాపం కొంతమందికి నమ్మకాలు ఉంటాయి కదా, భయపడతాడండి, నమ్మకాలు ఉంటాయి కదా, వినాయకుడి మీద ఒట్టేసి మరి చెప్తున్నాడు. ఈయన ఒక క్రిస్టియన్ అండి, ఈయన యాక్చువల్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్. వినాయకుడి మీద ఏం ఓట్లేస్తాడు, మన దేవుళ్ళ మీద ఏం ఓట్లేస్తాడు? అంత భక్తి ఉన్నాడు అయితే మన హిందూ దేవతల కోసం అట్లా మాట్లాడు కదా. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎలాగో ఒకలా ఎలివేట్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఈయన చేసిన వీడియోలు మీరు చూస్తే ప్రతిది డబల్ మీనింగ్. అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళు చూసేవే కావచ్చు. అవును, ఆయన చేసిన వీడియోలు ఏం కరెక్ట్ గురించి చెప్పండి. యాజ్ ఎ డాక్టర్ గా నేను చెప్తున్నా, ఆయన సైకాలజీ మైండ్ ప్రకారం కూడా ఆయన బాగలేదు. ఇంకోటి, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు చూసారా లేదు, సజ్జనాథ్ గారు ఆయనతో రెస్పెక్టెడ్ మాట్లాడితే ఈయన ఆయనతో ఎలా మాట్లాడారండి? ఆ వీడియో చూసారా మీరు? అవును అవును అవును. ఆ వీడియో అన్నాడు కదా, ఆఫీసర్ ఆయన లెవెల్లో ఉంటే అదే చెప్తున్నాను. ఓకే, యాక్సెప్టెడ్. మాట్లాడుకో పొరం బొక్కుడులా మాట్లాడుతున్నాడు. వండుకున్నోడికి కొన్ని కూరలు, దండుకున్నోడికి ఎక్కువ ఇలాంటి మాట్లాడి ఆయన సజ్జనాథ్ గారు ఎలాంటి ఆఫీసర్ అండి ఆయన? ఈయన అలాంటి మాట్లాడతాడా? మనం ఇచ్చే అవకాశం వీడికి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అశ్విన్. విద్య ఉన్నారు మరొక కాలర్, ప్లీజ్ మీ ఇద్దరు ఒక్క నిమిషం ఉండండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. విద్య హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. విద్య ప్లీజ్. హలో సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ప్యానెల్లో ఒకళ్ళు వచ్చారు, గెస్ట్ వచ్చినట్టున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటండి? యాక్చువల్లీ గెస్ట్ వచ్చారు కదండి, ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా ప్యానెల్లో. యాక్చువల్లీ సార్, శివాజీ గారు మాట్లాడిన దాన్ని చాలా మ్యానిపులేటివ్ గా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. ఓకే, మ్యానిపులేటివ్ గా డిఫరెంట్ గా చూపిస్తున్నారంటారా? కొంచెం ఆడియో పెంచండి. ఆయన మాట్లాడిన దాన్ని డిఫరెంట్ గా ట్విస్ట్ చేసి చెప్తున్నారు సార్. యాక్చువల్లీ శివాజీ గారు చెప్పింది ఏంటి అంటే, స్టేజ్ మీద రీసెంట్లీ జరిగిన ఒక కేసు నిధి అగర్వాల్ది. ఆ అమ్మాయి వేసుకున్న స్కింపీ డ్రెస్, వాట్ ఎవర్, ఆమె వేసుకున్న బట్టలు కొంచెం లూజ్ గా ఉండడం మూలంగా మాబ్ అలా మీద పడుతున్నప్పుడు బట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది. కాస్త మీరు మంచి బట్టలు అంటే, ఆయన యూజ్ చేసిన వర్డ్ సారీ అని యూజ్ చేశారు. కానీ మా అందరికీ అర్థమవుతుంది సార్ ఏమని.
నీట్ గా డిగ్నిఫైడ్ గా కాస్త మంచిగా కవర్ చేసుకుని వస్తే బాగుంటుంది. ఇలాంటి మాబ్ వచ్చినప్పుడు మీరు పీకినా లాగినా సెక్యూరిటీ అప్పుడు లేకపోయినా మీకు కాస్త హెల్ప్ అవుతుంది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. అక్కడ మీడియా ఛానల్స్ చాలా ఉంటాయి కవర్ చేసేది అని ఆయన చెప్పారు సార్. ఇప్పుడు ఆయన చెప్పిన మాటని డిఫరెంట్ గా మేనమామ అవుతాడా, అంకుల్ అవుతాడా, ఇంకేదేదో చెప్తున్నారు. అసలు ఆయన మాట్లాడిన అది ఉద్దేశం కాదు. విద్య మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు ఓకేనా నరోత్తమ్ గారితో? నరోత్తమ్ గారు మాట్లాడారు ఇందాక. ఆర్ యూ కంఫర్టబుల్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్? నేను కాల్ లోనే మాట్లాడతాను సార్. నాకు దిస్ ఇస్ కంఫర్టబుల్. లేదు అంటే నేను ఆయన హీ కెన్ టాక్ టు యూ డైరెక్ట్ గా. మీరు ఓకేనా, మాట్లాడగలుగుతారా? మీరు నరోత్తమ్ గారు యూ కెన్ రెస్పాండ్. విద్యా గారితో మీరు మాట్లాడొచ్చు. కాదండి విద్యా గారు, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెక్టే మీరు అన్నది. ఆయన ఆ సందర్భంలో అట్లా అనాలని అనుకున్నాడు, కానీ ఆయన మాట్లాడిన పదజాలం చాలా తప్పు. As a lady, you should also understand it is not appropriate for a public figure. He's not a Tom, Dick and Harry. He's not an ordinary guy. He's a protagonist. He's a hero in 70 movies, and a lot of people do follow his words. అక్కడ ఉన్నప్పుడు ఒక అబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ సామాన్లు అని మీతో అన్కంఫర్టబుల్ గా చెప్తున్నాను. సామాన్లు, ఇంకోటి వెరీ బ్యాడ్ వర్డ్ కూడా వాడాడు. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ యాంగ్రీ. అదొక్కటే కాకుండా వెన్ ఎవ్రీబడి రియాక్టెడ్, ద అదర్ సైడ్ రియాక్టెడ్, ఆయన ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయి సారీ చెప్తూ దానికి ఒక జస్టిఫికేషన్, డిఫెన్స్ కూడా డిఫెన్స్ అంటే ఒక జస్టిఫికేషన్ లాగా, నేను సారీ చెప్తున్నాను బట్ స్టిల్ ఇట్స్ ఐ డోంట్ నీడ్ టు సే సారీ బికాస్ నేను అన్నది కరెక్టే. నేను అమ్మాయిల్ని సరిగ్గా వేసుకోమని చెప్పడం, ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ప్లస్ మేనమామ చెప్తాడు, బాబాయ్ చెప్తాడు, ఇంట్లో పెదనాన్న చెప్తాడు, ఆ చెప్పిన విధానంగా నేను కూడా చెప్పాను అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. ఆయన అట్లా ఏంటంటే హీ ట్రై టు జస్టిఫై హిమ్సెల్ఫ్ ఇన్ అ రాంగ్ వే. ఏంటంటే ఆయన పెదనాన్న గాని, బాబాయ్ గాని, మేనమామ గాని ఇంట్లో క్రమశిక్షణలు అని చెప్పేటప్పుడు ఈ పదజాలము, ఈ టోను, ఈ టెనర్ ఇట్లా వాడరు, అసభ్యకరంగా వాడరు. అది సమాజంలో ఇది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. దండోరా అన్న సినిమా మూవీ అది మూవీ దీని మీట్ అది ఆ ప్లాట్ఫామ్ లో ప్రజలు ఎంతో మంది, వేల మంది చూస్తారు. ఆ ప్రజల దగ్గర హీఈస్ గివింగ్ ఎ రాంగ్, హీ సెండింగ్ ఎ రాంగ్ మెసేజ్. అంటే మోడెస్టీ అన్నది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మెన్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, ఈవెన్ మెన్ నీడ్ టు హ్యావ్ మోడెస్టీ. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లు అందరూ ఇట్లా వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి అన్నది, ఒక సినిమా ఇండస్ట్రీ అన్నది, ఒక సినిమా అన్నది నవరసం. అన్ని రసాలు, కామం కూడా ఒక రసం. షు అండర్స్టాండ్? సో ఆ పర్స్పెక్టివ్ లో తీసే డైరెక్టర్ కానీ, ఆ స్టోరీకి కానీ దానికి తగినట్టు వస్తుంది. దే జస్ట్ యాక్టర్స్ అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రితిక్ రోషన్ ఉన్నాడు, వీళ్ళందరూ 6 ప్యాక్ బాడీస్ వేసుకొని వస్తారు. ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకేటివ్? అంటే మాట్లాడేది మనం కరెక్ట్ గా మాట్లాడు, దట్ ఈస్ ఆల్సో ప్రొవోకేటివ్, ఈక్వల్లీ ప్రొవోకేటివ్. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం. విద్య మీరేమైనా మాట్లాడతారా? మీరు ఉన్నారా, వింటున్నారా? హలో, చెప్పండి. సార్ ఆది శంకరాచార్యుల వారు కూడా ఎప్పుడో రాశారు సార్, నాభి స్తనభర నాభి దేశం అని. చాలా మంది చదువుకున్న వాళ్ళకి అందరికి అర్థమవుతుంది సార్ ఆయన ఏం చెప్పారో. సార్ ఎక్కడో అంతెందుకు సార్, సింపుల్ గా చెప్తున్నాను. ఒక నిమ్మకాయ కట్ చేసినప్పుడు మీకు నోట్లో వాటర్ వస్తుంది సార్. అక్కడెక్కడో డైనింగ్ టేబుల్ మీద మా మదర్ కట్ చేస్తారు, బట్ ఇక్కడ నుంచి నాకు వాటర్ వస్తుంది. ఒక్క నిమిషం. విద్యా గారిని మాట్లాడిద్దాం ఒక్క నిమిషం. ప్లీజ్ ప్లీజ్. సార్ నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి చెప్పండి సార్. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మా అమ్మగారు లెమన్ కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసినప్పుడు దానికి ఆటోమేటిక్ గా మనకి వాటర్ వస్తుంది సార్. అది మన బాడీ రియాక్ట్ అయ్యే పద్ధతి. అక్కడెక్కడో నిమ్మకాయ కట్ చేస్తే సేమ్ మేనర్ ఇప్పుడు 18 years 20 years మెన్ పట్టుకొని మీ దృష్టి మార్చుకోండి. సొసైటీలో మెన్ అందరినీ మారమంటున్నారు, కానీ ఒక 10% ఆఫ్ ఉమెన్ మారలేరా సార్? ఇప్పుడు విలేజెస్ నుంచి వస్తారు సార్ సిటీకి, వాళ్ళకి తెలియదు సార్, వాళ్ళ అమ్మలు వాళ్ళ సిస్టర్స్ కూడా పద్ధతిగా కవర్ చేసుకొని బ్రతుకుతారు. అలాంటి సొసైటీస్ నుంచి మెన్ వస్తారు సార్, హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా కూడా. వాళ్ళని మారమని మనం చెప్పగలుగుతాం సార్. వాళ్ళని ఒక మాబ్ మెంటాలిటీ ఏదైనా చెప్పాలి. అందరూ పద్ధతిగా
ఇది నేర్పించాలి, ఉంటారు సార్ వాళ్ళు ప్రతి మారాలి. మదర్ నేర్పించాలి, ఖచ్చితంగా నేర్పించాలి, పెంపకం సరిగ్గా ఉండాలి, కేసులు పాలవుతారు, గౌరవించుకోవడం నేర్చుకోవాలి, ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతాయి సార్ ఇట్లా. పుచ్చుకోవడం నేర్చుకోవాలి. విద్య మీతో కృష్ణకుమారి గారు కూడా మాట్లాడుతున్నారు. మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారుగా? ఆర్ యూ కంఫర్టబుల్ విద్య? సార్ నాకు వాళ్ళు ఎవరు వినిపించట్లేదు సార్. వినిపించట్లేదా? సరే, ఓకే ఓకే, మీరు చెప్పాలనుకుని చెప్పి కంక్లూడ్ చేయండి విద్య ప్లీజ్. ఎస్ సార్, ఇదే నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్. శివాజీ మాటల్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అర్థమైనట్టుగా అనువాదించుకొని వక్రీకరించి మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న హీరోయిన్స్ కి చెప్పారు ఏమనంటే దట్ మీరు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు కానీ, పబ్లిక్ ప్లేసెస్ కి వస్తున్నప్పుడు కానీ, మాల్స్ లో ఏదైనా ప్రమోట్ చేయడానికి వస్తున్నప్పుడు కానీ కొంచెం మీరు డీసెంట్ గా ఎవరైనా లాగినా, చేయి పట్టుకుని లాగినా, సార్ లేడీస్ నే కాదు సార్, హీరోయిన్స్ నే కాదు, మన అల్లు అర్జున్ గారిని కూడా లాగుతున్నారు సార్. వై టోటల్ సినిమా ఇండస్ట్రీ ఇస్ అగైన్స్ట్ శివాజీ ఎందుకని మీరు అనుకుంటున్నారు విద్య? మీరు చూసారు కదా. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఆయన పాపము హీఈస్ నాట్ లైక్ మెగాస్టార్, సూపర్ స్టార్ సార్. ఇప్పుడు ఏమంటే కొంతమంది లూజర్స్ ఎలా ఉంటారంటే ఆయన చెప్పిన మాటలు తీసుకోకుండా డిఫరెంట్ గా వేరే వర్షన్ లోకి వెళ్తారు అనమాట. ఏంటంటే సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఇలా మాట్లాడతారని. ఆయన బిగ్ బాస్ లో హోస్ట్ కింద కూడా ఉన్నారు కదా, బస్ హోస్ట్ కింద. అక్కడ కూడా ఆయన చేసుకోవచ్చు. ఆయనకి లాట్ ఆఫ్ యాంపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు. ఆయనకి రీసెంట్ గా జరిగిన నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ ని మైండ్ లో పెట్టుకొని ఆయన చెప్పడం జరిగింది. దానికి కూడా ఆయన తప్పు మాట్లాడుతున్నారంటే అది చాలా, అసలు ఆయన మాట్లాడింది, ఆయన 2 వర్డ్స్ వాడారు, అది ఖండించచ్చు స్టేజ్ మీద అందరి ముందు అందరు చూసినప్పుడు. అది ఆ రకంగా చెప్పనవసరం లేదు, చిన్నగా కూడా చెప్పుండొచ్చు ఆయన. ఆ ఒక 2 వర్డ్స్ ని ఎవ్రీ ఉమెన్ ఇస్ కండెమింగ్. మేము ఎంకరేజ్ నాట్ ఎంకరేజింగ్ దోస్ వర్డ్స్. కాకపోతే ఆయన మాట్లాడింది రాంగ్, అసలు ఆయన చెప్తున్నది రాంగ్ అని ట్విస్ట్ చేసి చెప్తున్నారు చూడండి. ఎక్కడ కూడా సెలబ్రిటీస్ ని ఆయన బట్టలు మీరు ఇప్పుడు చూడండి. కాదమ్మా, ఒక చిన్న విషయం. ఇప్పుడు చావు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అందరు బాగున్నారా అని అడిగితే చాలా తప్పుడు మాట అవుతుంది. అక్కడ సమయం డిసైడ్ చేస్తుంది, ఆ సందర్భం డిసైడ్ చేస్తుంది మన అనే మాట కరెక్టా, మంచి మాట, చెడు మాట అని. అర్థమైందా? అక్కడ ఆయన అన్న మాట కాంటెక్స్ట్ ని తీసేస్తే మేబీ ఇట్ ఈస్ అ గుడ్ వర్డ్, అడ్వైస్ బానే ఉంటది. కానీ అక్కడ ఉచిత సలహా, ఆ ప్లాట్ఫామ్, ఆ సందర్భం కరెక్ట్ కాదు. బికాస్ ఈస్ ట్రైంగ్ టు ఆబ్జెక్టిఫై ఉమెన్. No sir, he is not trying to objectify women. He is trying to సామాన్లు అంటే అర్థం ఏంటి? బట్ బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలని చెప్పడానికి. So I want to ask you, ఇప్పుడు మన ఆర్గన్స్ ని ప్రైవేట్ పార్ట్స్ అంటారు. Who gave this women the authority to show their private parts to the public? Who gave them? Nobody is showing their private part. They are all showing. చెప్తానమ్మా, ఆ విషయానికి చెప్తాను. See, private part, I'm answering to you. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కానీ వాట్ ఎవర్, అదేమి మొత్తం నగ్నంగా తిరిగి ఇట్లా అంతా ఎవరు ఏ హీరోయిన్స్ అట్లా ఏం చేయలేదు. సి దే ఆర్ కంఫర్టబుల్ ఎట్ దేర్ లెవెల్. సి అవర్ కంట్రీ అన్నది చెప్తాను చూడండి, ఇటు భిన్నత్వంలో ఏకత్వం. అర్థమైందా? వివిధ కల్చర్స్ ఉన్నాయి, వివిధ రిలీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం అనుకోండి, ఇస్లాం హ్యాస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ మోడెస్టీ. క్రిస్టియానిటీ హ్యాస్ అ డిఫరెంట్, చెప్పేస్తాను. క్రిస్టియానిటీ హ్యాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అట్లా ఒక్కొక్క రిలీజన్, ఒక్కొక్క క్యాస్ట్, ఒక్కొక్క ఊరు, ప్రాంతం. అంటే చాలా సేపు నుంచి ఉన్నారు విద్య కాల్ లో, మనం కంటిన్యూ చేద్దాంలే. నరోత్తమ్ గారు, ఇంకో విషయం చెప్తాడు. మలయాళం, ఇప్పుడు కేరళ వెళ్తారు, కేరళలో బయట చాలా వరకు వేసుకోరు. బయట చాలా కల్చర్స్ లో బయట వేసుకోరు. Do you think that is immodest to them? It is not immodest. It is not immodest to them because that is their culture. They are comfortable with that. They don't see దాంట్లో కామన్ చూడలేదు. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చెప్పారు కదా విలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళు మార్చలేరు అని. వాళ్ళకి విలేజ్ లో కూడా గుడులు ఉంటాయి. ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శిల్పి ఆ గుడిలో విగ్రహాలని కూడా నగ్నంగానే తయారు చేస్తారు. అది ప్రకృతి. దాన్ని చూసి అతనికి చూసి కామాంధుడుగా మారు నేర్పిస్తారా, భక్తి తెచ్చుకొని నేర్పిస్తారు? నేను చెప్తాను సార్ ఆ పాయింట్. నేను చిన్నప్పుడు నేర్చుకునేది ఏంటంటే మా పేరెంట్స్ ఆ శిల్పాలు ఎందుకు చేశారంటే
అట్లీస్ట్ మీరు టెంపుల్ కి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ థాట్స్ అన్ని వదిలేసి పవిత్రమైన మైండ్ తోటి ఎంటర్ అవ్వండి అని దాన్ని కూడా కమింగ్ టు ద పాయింట్. అట్లానే సొసైటీ కూడా ఉండండి, చెప్పేది వినండి, సొసైటీని కూడా ఒక దేవాలయం అనుకోవాలి. రైట్ సొసైటీని కూడా ఒక దేవాలయం అనుకోవాలి. నరోత్తం గారు we'll continue discussing about all this. Sir, you're asking 120 crore Indian people to change for 10% of those women who want to reveal for glamour and for their profession. No, 10% of women. Let women be the way they are. Don't try to control them. విద్య, మీరు బాగా మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ గుడ్ స్కిల్ ఆల్సో, మాట్లాడే విషయంలో యూ హ్యావ్ సమ్ పర్సెప్షన్. మీరు తప్పకుండా మా పీసీఆర్ టీంతో కాంటాక్ట్లో ఉండండి. ఏదైనా డిబేట్కి మీరు ఇలాంటి విషయాల్లో మీరు డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్ జాయిన్ అస్. మీరు జూమ్లో జాయిన్ అవ్వచ్చు, జూమ్ కాల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. వీఆర్ వెల్కమింగ్ యూ. ఈవెన్ ఇప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. విద్య ఉన్నారా? విద్య, ఆర్ యూ దేర్? Hello. నా పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాను సార్. మీరు మాతో డిస్కస్ చేయాలనుకుంటే ఇంకొంచెం క్లియర్ గా, అంటే కాల్లో ఉన్నారు. శివాజీ గారిని ఎంకరేజ్ చేయట్లేదు సార్. ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ దట్ వాట్ హీ స్పోక్ అదే మాట్లాడుకోవాలి కానీ వక్రీకరించకూడదు సార్. విద్య, కెన్ యూ హియర్ మీ? విద్య, కెన్ యూ హియర్ మీ? ఒక్క నిమిషం నరోత్తం గారు, ఒక్క నిమిషం. అబ్సల్యూట్లీ స్పోక్. ఆయనకు ఒక ఛాన్స్. విద్య, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీరు బాగా మాట్లాడుతున్నారు, మీకు ఒక పర్సెప్షన్ ఉంది. కాకపోతే కాల్లో ఉన్నారు, పబ్లిక్ కాల్స్ ఇంకా చాలా వస్తున్నాయి. మీరు ఒకవేళ మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, ఈవెన్ ఈ సెషన్లో మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా సరే మీరు జూమ్ కాల్లో మాతో జాయిన్ అవ్వచ్చు. మా పీసీఆర్ టీం మీకు కావాలంటే లింక్ పంపిస్తారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్. ఆర్ యూ కంఫర్టబుల్ ఇఫ్ యూ లైక్ టు? No problem. If you are not comfortable, it's okay, no problem. Thank you so much for calling. కొంచెం ఎక్కువసేపు మనం మాట్లాడాం. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను కృష్ణకుమార్ గారు అండ్ నరోత్తం గారు ఇద్దరిని. ఇక్కడ శివాజీ వ్యాఖ్యల మీద దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పాయింట్. నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు, మోర్ దాన్ 90%, ఆల్మోస్ట్ 99% ఆఫ్ కాలర్స్, మనకి కాల్ చేసిన వాళ్ళు 99% దిస్ ఈజ్ వాట్ దే ఆర్ థింకింగ్, దే ఆర్ సపోర్టింగ్ హిమ్. వాళ్ళు ఏమంటున్నారంటే మేబీ అతను చెప్పింది కోపంలో చెప్పారేమో, లేదంటే అతను ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, కొంచెం హార్ష్గా చెప్తారు కొన్నిసార్లు. దట్స్ ద వే హీఈస్ కన్వేయింగ్, అంతే తప్ప వేరే ఇంకో ఉద్దేశం కాదు అని చెప్పేసి అంటున్నారు. బట్ నరోత్తం గారు కానీ మీరు కానీ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ వే టు యూనో. ఇప్పుడు నరోత్తం గారు చెప్తున్నారు ఈ బిహేవియర్ ఇలా ఉంటే అది ఇలా కన్వే అవుతుందని, లేకపోతే ఈ మాట మనకు తెలియంది కాదు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, సౌండ్ ఈజ్ డిఫరెంట్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా. సో ఇది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారంటారా కృష్ణకుమార్ గారు? వాట్ యు సే? ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా, లేకపోతే అర్థం చేసుకొని కూడా అల్టిమేట్ గా అతని ఒపీనియన్ మంచిదే కదా, ఎలా చెప్తే ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారా? కాదండి, అసలు ఇది దుష్ప్రచారం జరుగుతుంది. దుష్ప్రచారం బాగా జరుగుతుంది. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ఇట్ అండ్ డైల్యూట్ వాట్ హీ యాక్చువల్లీ సెడ్. ఏదో మంచి చెప్తున్నాడు అని తీసుకెళ్తున్నాడు కానీ అక్కడ మంచి చెప్పడానికి అక్కడ అది ఒక ప్లాట్ఫాము కాదు, అది అక్కడ గడ్డోరా మూవీ మీట్ లో చెప్పే విషయము కాదు. నిధి అగర్వాల్ గారు జరిగిన ఇన్సిడెంట్ గురించి డిస్క్రిప్షన్ చెప్పాల్సిన పదజాలం వాడాల్సింది కాదు. వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు సే అండ్ కంపేరింగ్ దెమ్ విత్ ద మోడెస్టీ ఆఫ్ అదర్ హీరోయిన్స్. అంటే వాట్ డస్ హీ మీన్? సౌందర్య గారు, సావిత్రి గారు, ఇంకా రష్మిక మందాన గారు, వీళ్ళందరూ దేర్ మోడెస్ట్, మిగతా అందరూ నాట్ మోడెస్ట్ అన్న. వాట్ ఇస్ ఇట్ ట్రైంగ్ టు? డ్రెస్ బట్టి మోడెస్టీ అని ఉంటుందా? కృష్ణకుమార్ గారు, డూ యు థింక్ సేమ్? మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఎస్ అండి, నరోత్తం గారితో నేను 100% ఏకీభవిస్తున్నాను. చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు సారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాని విషయంలో ఈవేళ సొసైటీకి కరెక్ట్ గా అర్థం చేసుకునేటట్లుగా వెళ్ళనివ్వకుండా పదే ఇంటరప్ట్ అయ్యి ఈ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, రాంగ్ వేలో దీన్ని కన్వే చేశారు. ఇప్పుడు శివాజీ ఆ రోజు సారీ చెప్పేసేసిన తర్వాత మళ్ళీ మహిళా కమిషన్ కి వెళ్ళేసేసి ఆయన ఊరుకున్నాడు అనుకోండి, ఇంత రద్దు జరిగేది కాదు. నిజంగా అతను సారీయే చెప్పదలుచుకున్నాడు అనుకుంటే గనక ఆ తెల్లారి ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడండి? నిజంగా చెప్పండి మీరు. ప్రెస్ మీట్ చోదంతా చెప్పాడు. ఏంటి, ఏం బాబాయ్ అయితే చెప్పడా, లేకపోతే అన్నయ్య అయితే చెప్పడా, పెదనాన్న అయితే చెప్పడా, మేనమామ అయితే చెప్పడా అని.
నరోత్తమ్ గారు చెప్పింది అదే. ఏ మేనమామైనా ఏ బాబాయ్ అయినా తన సొంత కూతురుతోటి తన సొంత మేనగోడలతోటి నీ సరుకులు అనే మాట మాట్లాడతాడా చెప్పండి? మనిషి అనేవాడు ఎవడైనా మాట్లాడతాడా? అలా అలా ఒక మేనమాం గాని బాబాయ్ గాని తాతయ్య గాని మాట్లాడితే ఆ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? అంటే మన పిల్లలకైతే ఒక రూలు, అసలు శివాజీగా తన కూతురికైతే ఎలా చెప్తాడా నీ సరుకులు సామాన్లు జాగ్రత్త అని? తన భార్యకు కానీ తన కూతురుకు కానీ చెప్తాడా చెప్పండి? అంటే హీరోయిన్లు చాలా చౌకగా దొరికారా? అది పైగా అప్కమింగ్ హీరోయిన్లు. ఇదండి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో అతనికి. రష్మిక ఎన్ని ఎన్ని సినిమా ప్రోగ్రాములకి ఎలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొచ్చిందండి. మొన్న రష్మిక వేసుకున్న డ్రెస్ తో కొన్ని డ్రెస్సులతో పోలిస్తే నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ చాలా సూపర్ గా ఉంది. నన్ను అడిగితే చాలా బాగుంది, అసలు అంత అసభ్యంగానే లేదు. అలాంటి ఆమెకి మోడస్టీ ఉందని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. అసలు ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదండి. నేను ఒకటే చెప్తున్నాను, అసలు స్త్రీని ప్రకృతి లాంటి అందమైన స్త్రీ అన్నాడు. శివాజీ అన్నది తప్పేంటి అని మాట్లాడుతున్నారు బయట చాలా మంది పబ్లిక్ బైట్స్ లో. వాళ్ళకి అర్థం కావాల్సింది, అంత అందమైన ప్రకృతి లాంటి స్త్రీని ఇంత విచ్చలవిడిగా జగుప్సాకరంగా చూపించాల్సిన అవసరం ఏంటి అని సినిమా ఇండస్ట్రీని ఎందుకు క్వశ్చన్ చేయడండి శివాజీ? ముందు తన ఇల్లు బాగు చేసుకుని కదా, ఇప్పుడు తన భార్యను సరిగా పెట్టుకుని తన కూతుర్ని సరిగా పెట్టుకుని తను పనిచేసిన ఇండస్ట్రీని సరిగా పెట్టుకుని అప్పుడు రోడ్డు మీదకి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఎవరు ఇండస్ట్రీ నుంచి ఎవరు శివాజీకి సపోర్ట్ లేరు, అందరూ అపోజ్ చేసే మాట్లాడారు. అండ్ మరొక కాలర్ కూడా జాయిన్ అవుతున్నారు. నేను మీతో డైరెక్ట్ కాలర్స్ కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాను, బికాస్ ఈ విషయంలో చాలా మంది మోస్ట్ ఆఫ్ ది కాలర్స్ ఆర్ ఇన్ సేమ్ సేమ్ విత్ సేమ్ అండర్స్టాండింగ్. అందుకని ఐఎమ్ ట్రైయింగ్ టు అసలు శివాజీ మాటల్ని అర్థం చేసుకోవటం కూడా ఆ విషయంలో కూడా అంటే మీరు తెలివి తక్కువగా అర్థం చేసుకున్నారంటే కాలర్స్ కోపం రావచ్చు, కానీ వాళ్ళు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నారు, రెండో సైడ్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, లెట్ us see. అభిషేక్ జాయిన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి. అభిషేక్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు నేను ఇది ఎప్పటి నుండి ఫాలో అవుతున్నా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి ఫాలో అవుతున్నానండి. నేను ఎప్పటి నుండో కాల్ చేస్తాం అనుకుంటున్నాం, బట్ ఈసారి కలిసిందండి. ఫర్ కాలింగ్, కనెక్టింగ్ దిస్ వన్. సార్, ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే శివాజీ గారు మాట్లాడింది తప్పని కొందరు అంటున్నారు, రైట్ అని కొందరు అంటున్నారు. సో ఇది తప్ప రైటా అనేది ఇప్పుడు ఒక ఆడపిల్లను అబ్యూజ్ చేశారనుకోండి, సపోజ్ ఎవరైనా అబ్బాయిలు అబ్బాయిలు ఏం చేస్తారు అండి, మ్యాథ్స్ అబ్బాయిలు కరెక్ట్ అది అబ్యూజ్ చేస్తే దాన్ని రాంగ్ ఏనంట. ఇక్కడ అమ్మాయిలు కూడా శివాజీ మాట్లాడింది కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు అయితే ఇప్పుడు 95% మీరు ఒక పోల్ పెడితే 95% సపోర్ట్ చేస్తున్నారంటే దాంట్లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఈ 5% ఈ 95% ఎవరు ఉంటారండి? మ్యాథ్స్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉంటారండి. ఇప్పుడు శివాజీ గారు అన్నది పదము సామాన్లు అని అన్నారండి. దానికన్నా ముందే మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసామండి, ఒక ఆంటీని అన్నారు అలా, ఒక ఎవడో వేదవా అన్నారు. సో అప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారండి? వీళ్ళందరూ సామాను అన్నారని ఒకటే చేస్తున్నారు, ఒకటి కింద మీద పడుతున్నారు కదండి. అప్పుడు ఆ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోని పెట్టుకొని మీరు సిపి గారికో ఎవరికో కనెక్ట్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోనండి అప్పుడే. ఇప్పుడు దాని అనగానే మొత్తం మీద పడేసి. మీతో అభిషేక్ మీరు మన నరోత్తమ్ గారు మీతో ఇంటరాక్ట్ అవుతారంట, మీరు మాట్లాడతారా ఒకసారి ఏమైనా? నరోత్తమ్ గారు, మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ సోషల్ మీడియాలో ఎవరో ఒక లేడీ ఆ మాట వేసారంటే దాని మీద పెద్ద రియాక్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ అ పబ్లిక్ ఫిగర్. తెర వెనక ఉన్న జీవితము పెద్ద తెర ముందు అంత పాపులర్, పెద్ద అంత మందికి స్ప్రెడ్ అవుట్ ప్రభావితం అవ్వదు.
ఈయన గురించి మాట్లాడారంటే నరోత్తమ్ గారు, నేను ఇంటర్వ్యూ అవుతున్నందుకు సారీ. అంటే నేను ఒకసారి కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. అభిషేక్ మీరు చెప్పాలనుకుంటుంది అంటే బయట ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడడం లేదు, అంటే ఎవరేం మాట్లాడుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. శివాజీ గారు మాట్లాడితేనే మీకు ఎందుకు కోపం వస్తుందని అడుగుతున్నారా మీరు? అలాగా సార్, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో కొందరు తప్పు ఉన్నా అంటారు, కొందరు రైట్ ఉన్నారు. సరే తప్పే ఉన్నా అనుకోండి, మీరేమనుకుంటున్నారు? క్లియర్ గా చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి సార్. మంచిది ఎందుకు తీసుకుంటలేరు సార్, అది చెప్పండి సార్ ఫస్ట్. తప్పు మాట్లాడింది అంటున్నారు. సరే కాదు, నేను ఒకటే చెప్తాను, చావు ఇంటికి వెళ్ళి బాగున్నారా మీరు మాట్లాడే సందర్భం వేరు సార్. మీరు ఆ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు సార్. ఇప్పుడు సందర్భానుసారంగా మాట్లాడితే ఇప్పుడు ఆ సందర్భానికి ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా ఉండరు సార్. మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎలా మోడెస్ట్ గా డ్రెస్ చేసుకో అంటాం, తప్పేం కాదు. మోడెస్ట్ గా డ్రెస్ చేసుకో అంటే ఆ మోడెస్టీ అన్న దానికి డెఫినేషన్ ఉందా సార్? నువ్వు చెప్తావా, నేను చెప్తానా, శివాజీ గారు చెప్తారా, ఎవరు చెప్తారు మోడెస్టీకి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మోడెస్టీ? శారీ వేసుకుంటూ కొంతమందికి మోడెస్ట్ అనిపించచ్చు, కొంతమందికి అది అపీలింగ్ గా అనిపించచ్చు, కొంతమందికి చుడిదార్ మోడెస్టీగా ఉంటది, కొంతమందికి అది అపీలింగ్ గా ఉంటది, కొంతమందికి బుర్కా మోడెస్టీ ఉంటది, కొంతమందికి బుర్కా అపీలింగ్ గా ఉంటది. మోడెస్టీ అన్నది ఒకటి చెప్తాను, ఒక పాయింట్. మోడెస్టీ అన్నది మనం డిఫైన్ చేసేది కాదు, స్త్రీ తనకు తాను డిఫైన్ చేసుకుంటది. షీ నోస్ వాట్ ఈస్ మోడెస్ట్ అండ్ వాట్ ఈస్ నాట్ మోడెస్ట్. If it is provoking you, the problem is in you. Don't get provoked. Don't get provoked. Leave her alone. Why do? చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత వరకు, వృద్ధాప్యం వరకు నువ్వు ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నువ్వు ఇట్లా డ్రెస్ వేసుకోవాలి, అట్లా డ్రెస్ వేసుకోవాలి, తప్పు. ఇట్లా శివాజీ గారు ఇచ్చిన వర్డ్స్ ఆయన ఏమో ఇలానే వేసుకోండి, ఇలానే చేయండి అని చెప్పలేదు సార్. చెప్పలేదు. మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే అభిషేక్ ఏమంటున్నాడంటే శివాజీ చెప్పిన మాటల్లో మీకు మంచి ఎందుకు కనిపించడం లేదంటున్నాడు సార్. అందులో మంచి దాంట్లో మంచి ఏముందని మంచి చెప్తూ నువ్వు చాలా మంచోడివి కానీ నీకు దరిద్ర బుద్ధులు ఉన్నాయి అంటే అది మంచి మాట, దాంట్లో చెడు మాట, ఇంటెన్షన్ చెడే. ఇప్పుడు చెప్పిన దానికి ఆయన రిగ్రెట్ అయ్యి సారీ చెప్పారు కదండి, దానికి ఆయన రిగ్రెట్ అయ్యి సరే నేను ఈ రెండు వర్డ్స్ ని తప్పుగా మాట్లాడాను. ఏం చెప్పాడు? రిగ్రెట్ అవుతే సారీ అని చెప్తే అక్కడితో అయిపోదు. ఎందుకంటే ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడినా కూడా బహిరంగ వెనకాల లోపల సారీ చెప్పారు, అయిపోయింది, అంతతో అయిపోయింది. ఆయన వచ్చి డిఫెన్స్ చేసుకోలేదు. చలపతిరావు గారు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారండి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మాట్లాడారులే. మరి బాలకృష్ణ డైరెక్ట్ అమ్మాయిని కడుపు చేయాలన్నారండి ఆయన. తప్పు మాట్లాడినప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారండి. అనసూయ గానీ అభిషేక్ అప్పుడు ఉన్నారు, కృష్ణకుమారి మాట్లాడారు, అప్పుడు కృష్ణకుమార్ గారు కూడా ఆ విషయంలో రెస్పాండ్ అయ్యారు. చలపతిరావు గారు క్షమాపణ చెప్పారు, అంతతో అయిపోయింది. ఈయన క్షమాపణ చెప్తూ దాని ఒక డిఫెన్స్, సింపతి, ఏదో నేను మంచి చెప్పాను కాదు, నువ్వు చెప్పింది మంచి కాదు, అక్కడ మాట్లాడావు, దానికి ఎవరు తీసుకుంటారండి, దానికి ఎవరు తీసుకోవాలి? తప్పు. మనం సపోర్ట్ చేయడం ఇంకా తప్పు. నరోత్తమ్ గారు, జస్ట్ 1 minute. కృష్ణకుమార్ గారు, మీరు వింటున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? శివాజీ చెప్పిన దాంట్లో మంచి కూడా ఉంది అంటున్నారు. అట్ ది సేమ్ టైం మరి గతంలో మాట్లాడినప్పుడు ఎవరు అంటే ఇట్స్ టర్నింగ్ యాజ్ ఎ సింపతి. మీకు ఇది అర్థం అవుతుందా? స్లోగా శివాజీ మీద ఒక సింపతి కనపడుతుంది. అండ్ చేస్తున్నారు క్రియేట్ గా మీ వాయిస్ రావడం లేదు నాకు. సింపతి అనేది ఉండదు సార్, ఒక పర్సన్ మీద సింపతి. కృష్ణకుమార్ గారు, మీ వాయిస్ రావడం లేదు నాకు. చేస్తున్నారు అక్కడ. సారీ చెప్తే అయిపోయింది కదా, అభిషేక్ చెప్పకుండా సారీ చెప్తూ నేను ఇట్లా అన్నాను, నేను మంచి చేయబోయాను. మంచి చేయటం అంటే అక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ నిధి అగర్వాల్ జీవితాన్ని బట్టబయలు చేయటం కాదు. నిధి అగర్వాల్ జీవితాన్ని బట్టబయలు చేశాడు ఆయన, డిఫెండ్ చేయటం కాదు అక్కడ. అభిషేక్ ఉన్నారా? అంటే నిధి అగర్వాల్ సరిగ్గా డ్రెస్ చేసుకోలేదని అర్థము. కాల్ కట్ అయింది నరోత్తమ్ గారు, కాల్ కట్ అయింది. చెప్పండి. కాదండి, వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే దే ఆర్ బీయింగ్ మిస్ఇన్ఫార్మ్డ్. ఇటువంటి వాళ్ళకి తెలిస్తేనే 10 మందికి నిజంగా తెలుస్తుంది. వన్స్ దే రియలైజ్ ఇట్. 100 మందిలో 99 మంది మాట్లాడుతున్నారంటే అది నిజమైంది. అంటే ఇక్కడ మరొక విషయం,
ఇక్కడ మరొక విషయం ఏంటంటే యు బోత్ ఆర్ బ్లైండ్లీ సపోర్టింగ్ అనసూయ కామెంట్స్. ఇది జనం చూస్తున్న వాళ్ళు ఫీల్ అయ్యేది. నో చూస్తున్న వాళ్ళు ఫీల్ అయ్యేది అది. సో ఆ విషయంలో మీరు ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ ఆన్సర్స్ అబౌట్ దిస్. కృష్ణ కుమార్ గారు ముందు మీరు చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం ప్లీజ్ నరోత్తమ్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను మీతో. ఒకసారి కృష్ణకుమార్ గారితో మాట్లాడదాం. మీ ఇద్దరిని అడుగుతాను దీని మీద, ఎందుకంటే ఇలా రెండు భాగాలుగా చీలిపోయారు. ఎయిదర్ శివాజీ లేదంటే అనసూయ అంటున్నారు తప్పితే ఈ రెండింటిని మిక్స్ చేసి మధ్యలో ఒకటి ఉంది ఆలోచించాల్సిందే అనేది చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ చూసే వాళ్ళలో చాలా మందికి ఏంటంటే యు ఆర్ సపోర్టింగ్ అనసూయ గారు డైరెక్ట్లీ. సో చెప్పండి, మాట్లాడండి. అస్సలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, దయచేసి ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అసలు అనసూయ ప్రామాణికమా చెప్పండి? అసలు మన దేశంలో లేదు, మన హైదరాబాద్ వరకు మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం. హైదరాబాద్ లో అనసూయలాగా బట్టలు వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అనసూయ ఎందుకు ఆ బట్టలు వేసుకుంటుంది? ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటుంది? తను వేసుకున్న బట్టల్ని తన మార్కెట్ కోసం చేసుకుంటుంది. ఆ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవటానికి చేస్తోంది. అది ఆమె వ్యాపార లక్షణం ఆవిడది. ఇప్పుడు శివాజీ ఉన్నాడండి, మరి అంటే మార్కెటింగ్ కోసం అని కాకుండా షీ లైక్స్ టు వేర్ ఇట్. అది తనకి ఇష్టం అని చూడలేమో మనం. తన లైఫ్ స్టైల్ అదొక భాగం. అదే ఆమె ఇష్టమా, ఆమె లైఫ్ స్టైలా, ఆమె వ్యాపారమా అనేది ఆవిడికి సంబంధించిన విషయం. ఇప్పుడు శివాజీని వ్యతిరేకించింది అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరికి అనసూయని సపోర్ట్ చేయకుండా శివాజీని సపోర్ట్ చేయటం కానీ, శివాజీని సపోర్ట్ చేయకుండా అనసూయని సపోర్ట్ చేయటం కానీ మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అసలు ఏది మంచి ఏది చెడు అని మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు మాకు లేవా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను మీకు అర్థమైందిగా. ఇప్పుడు కాలర్స్ ఉద్దేశం మీరు చూశారు కదా, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, అంతే, ఏం లేదు. కాదండి, నేను మిమ్మల్ని అనట్లేదు. అసలు మీడియా చేసిన ఈ వారం రోజుల నుంచి చేసిన మ్యానిపులేషన్ గురించి నేను మాట్లాడుతున్నా. నరోత్తమ్ గారు కూడా సేమ్ ఇదే ఆలోచనలో మాట్లాడారు. నాకు అందుకే చాలా ఆయన పర్సెప్షన్ చాలా నచ్చింది నాకు. ఇప్పుడు అనసూయ ఏమన్నా ఈ దేశం మొత్తానికి డ్రెస్ డిజైనరా చెప్పండి? లేకపోతే శివాజీ ఏమన్నా ఈ దేశం మొత్తానికి ఆడపిల్లలు ఎలా ఉండాలో, అసలు ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో చెప్పే రీసెర్చ్ ఏమన్నా చేశాడు ఆయన? ఆ రీసెర్చ్ చేసిన ఒక ఆయన ఉన్నాడు, జస్టిస్ వర్మ గారని. ఆయన ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక గురించి ఒక్క మీడియా హౌస్ మాట్లాడట్లేదు. అసలు ఈ రోజు ఈ సమస్య ఇంత దరిద్రంగా తయారవడానికి మీడియానే కారణం. నేను ప్రతి మీడియా హౌస్ లో కూర్చొని మాట్లాడుతున్నా. ఈ పాపంలో ప్రతి మీడియా హౌస్ కి భాగం ఉంది. అసలు ఎందుకండి? అసలు అబ్బాయికి ఎంతవరకు హక్కు ఉంది రోడ్డు పైన వెళ్లే అమ్మాయి గురించి మాట్లాడటానికి కానీ, సైగలు చేయటానికి కానీ, వెంబడించడానికి కానీ, ప్రేమించమని పదే పదే వెంటపడటానికి కానీ? ఆమె నో చెప్పిన తర్వాత కూడా ఏమి హక్కు ఉంది చెప్పండి? నిధి అగర్వాల్ వెళ్ళిందండి, ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళింది, ఇంకా డ్రెస్ వేసుకుని వెళ్ళింది. వెళ్ళినంత మాత్రం మీద పడతారా వీళ్ళు? ఈ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? నేను ఇది ప్రశ్నిస్తున్నాను. సామాన్య ప్రజానికి నాకు అర్థం కావట్లేదు. ఆ నిధి ప్లేస్ లో మన అమ్మాయి కూడా ఉండొచ్చు. ఒకవేళ మన అమ్మాయి నిండా బట్టలు వేసుకుని కూడా ఉండొచ్చు. అవకాశం దొరికింది, వల్నరబుల్ గా ఉంది అని చెప్పి మన అమ్మాయి డ్రెస్ లాగాడు అనుకోండి, ఎవడన్నా ఒప్పుకుంటామా? అబ్బాయికి ఆ హక్కు ఉందిలే అని ఊరుకుంటామా? నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లలకు అత్యాచారం జరిగినప్పుడు మా అమ్మాయి తప్పు ఉండుంటది అని ఏ తల్లి అయినా తండ్రి అయినా నోరు మూసుకుంటారా? ఏ తల్లి అయినా తండ్రి అయినా అబ్బాయిని వెనకేసుకొస్తారేమో కానీ అమ్మాయి తప్పని ఎవరైనా చెప్తారా చెప్పండి? అంటే వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు అలా మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడగలుగుతున్నారుగా. వాళ్ళ కూతురు లాంటి ఇంకొక అమ్మాయి గురించి అదే ఆలోచన చేయగలుగుతున్నారుగా వాళ్ళు. ఇదే కదా ద్వంద్వ ప్రమాణం అంటే, ఇదే కదా. మన ఇంటి దాకా దొంగలు రాకుండా ఉంటే చాలు, పక్కింట్లో దొంగలు వచ్చినా పర్వాలేదు, మనకు తెలిసినా పర్వాలేదు. ఇది పబ్లిక్ సైకాలజీ. ఈ పబ్లిక్ సైకాలజీ మోస్ట్ అన్ఫార్చునేట్, మీరు చెప్పింది కరెక్టే. ద మోస్ట్ అన్ఫార్చునేట్ ఇదేంటంటే, ఇప్పుడు ఒకవేళ ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఇలా జరిగితే ఆ సొంత బాబాయే, ఆ సొంత మామయ్యే, వాళ్ళోళ్ళే
నువ్వు ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇలాగే అవుతాయని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ సర్టైన్ మెంటాలిటీస్ అన్ఫార్చునేట్లీ. ఇది కూడా కాదండి, నేను ఇంకోటి చెప్తున్నాను. ఈయన సినిమాల్లోనే ఉన్నాడు కదా శివాజీ. ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగు చేయడానికి ఎందుకు మాట్లాడలేదండి? ఆ రోజు కాస్టింగ్ కౌచ్ గురించి రోడ్డు మీదకి వచ్చిన రోజు ఎందుకు మాట్లాడలేదండి? సినిమాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా అండి? గొంగట్లో తింటా ఎంట్రుకు లేనట్టుంది ఆయన. పైగా ఇంకొకటి నాకు అన్నిటికన్నా నచ్చని మాట ఏంటంటే, అసలు హీరోయిన్ల మీద భారం వేయడం ఏంటండి? అది అప్కమింగ్ హీరోయిన్ల మీద. పోనీ ఈయన సావిత్రి, సౌందర్య అని మాట్లాడుతున్నారు కదా, రష్మిక పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదో రష్మికకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి రష్మిక ఏదో సపోర్టింగ్ యాక్టర్ గా ఈయనకి సపోర్ట్ చేస్తదేమోనన్న ఉద్దేశంతో రష్మికని వెనకేసుకొచ్చాడు. కానీ సావిత్రి, సౌందర్య లాగా అసలు సౌందర్య కూడా అండి మాయలోడి సినిమాలో వానపాటలో డాన్స్ ఎట్లా ఉంది చెప్పండి? అది ఎక్స్పోజింగ్ కాదా? మనం మాట్లాడుకుంటూ మొదలెడితేనండి పాత సినిమాల్లో కూడా వెకిల్తనం ఉంది, పాత సినిమాల్లో కూడా లేఖితనం ఉంది, పాత సినిమాల్లో కూడా ఈవెన్ నేను అసలు ఈ అంటే మీరు చెప్తున్నారని నేను చెప్పడం లేదు. మామూలుగా వాళ్ళు అలా ఉన్నారు కదా. ఇప్పుడు సుమా గారి గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. సుమా గారు ఇంత నీట్గా డ్రెస్సులు వేసుకుంటారు అన్నారు. దట్స్ హర్ స్టైల్ ఆఫ్ బీయింగ్. అది తన స్టైల్. అసలు ఏ ఒక్కరితో కంపేర్ చేయకూడదండి. మన ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు. అదే అంటున్నాను, వాళ్ళతో కంపేర్ చేయడం ఏంటి అసలు? ఇప్పుడు అది ఆమె స్ట్రాటజీ. సుమా గారి స్ట్రాటజీ ఏంటి అంటే, ఆమె మార్కెట్ ని ఎన్ని సంవత్సరాలు శాసించింది, ఆమె ఇంకా ఆమెకు మార్కెట్ ఉంది. ఎందుకుంది అంటే అది ఆమె స్టైలు. ఆమె బట్టలు ఒక్కటే కాదండి, బట్టలు ఒకటే అలా వేసుకుని వచ్చి ఆమె మాట్లాడితే కుదరదండి. ఆవిడలాగా టైమ్లీగా ఇన్వాల్వ్ అయ్యి, టైమ్లీగా రియాక్ట్ అయ్యి మాట్లాడగలిగే వెర్సటాలిటీ గనక సుమా చూపించకపోతే ఆమె బట్టలు అలా వేసుకున్నా ఆమె ఉండేది కాదు మార్కెట్ లో. అంతే కదా, ఇది మనకు అర్థం కావాలి. అంతే కదా, ఇది మనకు అర్థం కావాలి. అసలు పిడికి బియ్యానికి ఒకే మంత్రం పెట్టే మనుషులు ఎక్కువైపోయారు మన చుట్టూతూ. అయితే ఇదంతా చేసింది కూడా మీడియా పుణ్యమేనండి. ఇప్పుడు శివాజీకి ప్రత్యర్థిగా అనసూయ నుంచోబెట్టారు. అసలు అనసూయ నుంచోబెట్టం ఎందుకండి? ఎవరు నుంచోబెట్టలేదు, అంటే అక్కడి నుంచే మొదలైంది కాబట్టి పంచాయతీ. మీడియా కావాలని చేసింది. శివాజీకి అనుకూలమైన వాదనలు వినిపించడం కోసం అనసూయని తీసుకొచ్చారు. లేదు లేదు, సరే ఎవరిని పెట్టుండాలి మరి? ఇంకెవరిని పెట్టుండాలి? కాదు, ఈ విషయం మీద నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎట్లా వర్గంగా, మీడియా కూడా వర్గంగా ఎట్లా చీలిపోయిందంటే, దే టుక్ ఇట్ పర్సనల్. ద మూమెంట్ అనసూయ గారు మాట్లాడినప్పుడు, చిన్మయ్య గారు మాట్లాడినప్పుడు కూడా చిన్నగా ఉంది. ఇది గాలివాన్ ఎప్పుడైందంటే, నాగబాబు గారు మాట్లాడారు కదా, నాగబాబు గారు మాట్లాడిన తర్వాత దే టుక్ ఇట్ వెరీ పర్సనల్. ఏదంటే ఇదేదో టీడీపీ ఇటు అటు వీళ్ళు ఈ వర్గము ఆ వర్గము పొలిటికల్ పార్టీస్ కి కొంచెం అనుసంధానమైన, కొంచెం ప్రమోషనల్ గా ఉండే మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వీళ్ళు కూడా ఇట్లా సైలెంట్ గా దే ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్ దట్ వే. ఇది మీడియా వార్ లాగా జరిగింది. ఇది యాక్చువల్ అసలు విషయం మర్చిపోయారు అందరూ. అక్కడ దీంట్లో ఏం జరిగిందంటే, ఈ ప్రమోషన్ శివాజీ చాలా మంచి మాట్లాడాడు అన్న, అది దట్ ఈస్ నాట్ రైట్. ఆయన మంచి ఎక్కడ మాట్లాడటం కాదు, అది సమయం కాదు, సందర్భం కాదు, అతను మాట్లాడే విషయము కాదు, ప్లస్ ఆయన ధర్మకర్త కాదు. ప్లస్ దీనికి ఏంటంటే గరికపాటి గారితో కంపారిజన్, గరికపాటి గారు చెప్పటం వేరు, ఆ సందర్భాలు వేరు, ఆ సమయం వేరు, ఆ కల్చరల్ ఎక్స్పోజిషన్ అది అక్కడ వేరు. ఇది కల్చరల్ ఎక్స్పోజిషన్ కాదే, ఇది సినిమా ఫంక్షన్. ఇది నేను ఇంకోటి చెప్తాను. ఇంకా సౌందర్య గారి గురించి అందరి గురించి మాట్లాడారు కదా, మా నాన్నగారే సౌందర్య గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమా మాదే, రైతు భారతం అన్న సినిమాలో సౌందర్య గారిని ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసింది నా చేత్తోటే. ఆవిడకి ఫస్ట్ అడ్వాన్స్ ఇప్పించారు చిన్న, నాకు ఇంకా గుర్తుంది. ఆవిడేంటి, ఆవిడ సోషల్ సెట్టింగ్ ఏంటి, షీఈస్ ద డాటర్ ఆఫ్ ఎ రైటర్, కన్నడ రైటర్. ఆయన కన్నడ రైటరు, ఆస్ట్రాలజరు. ఆ వాతావరణంలో పెరిగింది ఆవిడ, ఆ వాతావరణంలో పెరిగింది. సో ఆ వాతావరణం బట్టి ఆవిడకి మోడెస్టీ అన్నది ఆవిడ దృక్పథం వేరు, ఆ దృక్పథం మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అంతే. అండ్ హర్ ప్రొజెక్షన్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్, ఇస్ వెరీ క్లియర్. చాలా రోల్స్, చాలా సినిమాలు కూడా వదిలేసుకుంది. నాకు వద్దు, ఐ విల్ నాట్ డూ, దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్ ఆన్ మోడెస్టీ, అంతే.
ఇప్పుడు వేరే హీరోయిన్స్ ఉన్నారు, ఇప్పుడు నిధి అగర్వాల్ ఉన్నారు, వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళ దేర్ పర్స్పెక్టివ్ మోడెస్టీ ఇస్ డిఫరెంట్. అంతే కదా, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్. ఇప్పుడు ముందు మీరు కేరళ ఎగ్జాంపుల్ చెప్పినట్టు డిఫరెంట్ ప్లేసెస్ లో ఆ పర్సెప్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మోడెస్టీకి సంబంధించి కూడా వాళ్ళ స్టాండర్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మోడెస్టీలో వాళ్ళ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ అనేవి వేరుగా ఉంటాయి కదా మళ్ళీ. అంతే, మనం మనకు నచ్చకపోతే మీరు నేను అనుకునే విధంలో నేను ఒక సరిహద్దు గీసుకుంటాను, ఆ సరిహద్దులోకి మీరు రావాలి, అదే నేను చేస్తున్నా. నేను ఇచ్చే సింపుల్ గా చెప్పాలంటే మన తెలుగు మహిళలు ఇప్పుడు మార్వాడీస్ శారీ కట్టుకునే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ మన తెలుగు మహిళలు వాళ్ళలాగే కట్టుకోలేరు. ఇక కేరళ వెళ్తే ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా నరోత్తం గారు, వాళ్ళు శారీ ఉండదు, పైట ఉండదు పైన వాళ్ళకి. సో అది అదొక రకంగా ఉంటుంది. ఇక నేపాల్ సైడ్ పోతే అక్కడ కొంచెం డిఫరెంట్ మళ్ళీ మనం చూసాం. సో ఇంకొకటి కూడా స్టాండర్డ్స్ ఆఫ్ మోడెస్టీ ఇస్ డిఫరెంట్, యాక్సెప్టెన్సీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కృష్ణకుమార్ గారు, మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక్కసారి కాల్ తీసుకుంటాను ప్లీజ్. చాలాసేపు నుంచి ఉన్నారు కాలరు. శ్రీనివాస్ ఉన్నారు తెనాల నుంచి. శ్రీనివాస్. హలో. యా శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్, అందరికీ నమస్కారం అండి. నమస్తే. ప్రస్తుతం ఈ జరుగుతున్న డిబేట్ మీద 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ మన ఈ టీవీలో కానీ చాలా గందరగోళంగా తయారైపోయింది. ఇప్పుడు ఏమంటే ఈ ప్రస్తావన శివాజీ గారు మంచి మాట చెప్పినా కూడా తర్వాత తను ఏదైతే తప్పు దొరికాడో దాన్ని క్షమాపణ చెప్పినా కూడా క్రియేట్ అయిన తర్వాత మాట్లాడారు అనేది ఇప్పుడు జరుగుతున్న విషయం. అయితే అసలు పూర్తిగా శివాజీ గారు ప్రస్తావన తీసుకొచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే తను మళ్ళీ రెండోసారి కూడా ప్రస్తావన దాని గురించి మాట్లాడిన తర్వాత అన్నసరిగా ఇప్పుడు మీరు శివాజీ గారు ఒక పబ్లిక్ ఫిగర్, ఓకే తనకు ఒప్పుకుందాం కాదంటలా. ఇది ఇతను ఈ అన్వేషణ అతను ఇన్ఫ్లుయెన్సర్, అతనికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో అతన్ని మాట్లాడొచ్చా? ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అతను ఇప్పుడు ఈ బూతులు తిట్టే కార్యక్రమాలు చేయొచ్చు అంటారా? చేయకూడదు, తప్పు కదా. ఇంకొకటి చెప్తాను, ఇతను దెబ్బతీస్తూ ఒక ప్రాంతీయతను దెబ్బతీస్తూ అతను మాట్లాడిన విధానం ఏంటండి? లుంగీలు పంచలు కట్టుకునే లంజా కొడుకులు ఇంకా ఉన్నారా? సారీ, ఈ మాట నీవు కూడా వాడకూడదు, ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ ప్రీవియస్ టైం. ఇది కరెక్టా? ఇది కరెక్ట్. ఖచ్చితంగా తప్పేలే. అతను మాట్లాడిన బూతుల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మన నరోత్తం గారు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఆయన మంచి విషయాల్లో కానొస్తుంది, ఆయనకి సెకండ్ ఇంకో వైపు చూడండి. అసలు అది అవసరం అంటారు ఇప్పుడు రెండో వైపుది? ఇది మరో చర్చకు దారి తీస్తున్నామని ఇప్పుడు కాదు. ఇక్కడ వినండి, డిస్కషన్ ప్రలాన్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఆడ మనుషులు ఉన్నారో అందరికి ఇబ్బందికరమైన డిబేట్స్ నడుపుతున్నారు. ఎందుకు ఇబ్బందికరం? దేనికి ఇబ్బందికరం శ్రీనివాస్ గారు? ఇప్పుడు డిస్కషన్ దాన్ని ప్రొలాంగ్ చేసేదానికన్నా కూడా దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇక నుంచి ఎలా రాకుండా ఉండాలి అనేది ఎవరు చెప్పలేదు. సింపుల్ ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే కాదు. నరోత్తం గారు శ్రీనివాస్ మీరే చెప్పండి, అంటే ఏది రాకుండా ఉండాలంటారు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలంటారు? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నరోత్తం గారు చెప్పినా కూడా శివాజీ గారు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్, మంచిది. దాంట్లో కూడా నష్టపడే మాటలు చెప్పాడు కొన్ని. అంటే రెండోది అతను తప్పు చేయలేదు అనేది మనం అతను సపోర్ట్ చేయాలనే విషయం అయితే ఏం లేదు ఇక్కడ. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే, అతను చెప్పే విషయాల్లో ఒకసారి అపాలజీ చెప్పిన తర్వాత దాన్ని ఎందుకు డిస్కషన్ తీసుకొస్తున్నాడు, దాంతో అక్కడితో క్లోజ్ చేయొచ్చు కదా మాట మాట్లాడుకుంటా మళ్ళీ డిస్కషన్ తీసుకొస్తున్నాడు. కాదు ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి ఒక కట్టుబాట్లు అనేవి మనం చేసే డ్రెస్సింగ్ చేసే విధానం ఆంధ్ర అటు సౌత్ రీజన్ కానీ ఇటు నార్త్ రీజన్ కానీ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. వాటిని మన మీద రుద్దటం అనేది తప్పు. ఎందుకంటే కేరళలో ఎలా అయితే సాంప్రదాయం ఉందో వాళ్ళు అక్కడ దుస్తులు ధరిస్తారు, ఆంధ్రాలో ఎలా ఉందో అలా ధరిస్తారు. కాదు శ్రీనివాస్ మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా? ఒక మాట నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఒక మాట అడుగుతాను. ఒకటి, శివాజీ గారు క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్కషన్ అని మీరు అడుగుతున్నారు. రెండోది
దీన్ని ఎక్కువగా మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేయడం అయిపోతుంది అనేది ఇప్పుడు మళ్ళీ స్త్రీల గురించి అంటే అసలు ఈ డిస్కషన్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారా మీరు? సార్ ఇలా డిస్కషన్ చేయడం వల్లే నష్టం జరుగుతుంది అంటున్నారా మీరు? ఇంకొంచెం ఎక్కువ నష్టం జరుగుతుందని నా అభిప్రాయం. ఎలా అంటే నేనంటుంది ఇప్పుడు ఒకసారి జరిగిపోయింది, అతను అపాలజీ చెప్పాడు, తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ మనం ఇచ్చేసేదానికన్నా శ్రీనివాస్ గారు నేనేమంటున్నానంటే దీన్ని అక్కడతో కండక్ట్ చేసి ఇక్కడ నుంచి జరగకుండా ఏం చేయాలి శ్రీనివాస్ గారు ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ మాట్లాడేది ఏంటంటే శివాజీ గారి మాటలు రైటా రాంగ్ అనేది ఏదో ఒక డిసైడ్ చేసేసి ఓకే ఇది తప్పు ఖండించేసాం అయిపోయింది, ఇది రైట్ ఓకే వదిలేద్దాం అయిపోయింది. అది కాదు కదా అసలు విషయం. ఆయన ఒక కామెంట్ చేశాడు, అది డిస్కషన్ ఎందుకు అయింది? ఊరికి డెప్త్ లేకుండా అవ్వదు కదా. ఆయన మాటల్లో ఇంత పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు కాదు 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 దీంట్లో అర్థం చేసుకోవడానికి ఇంకేం లేదంటారు. జస్ట్ ఇది మాట మాత్రమే ఇంపార్టెంట్ మీకు, దాంట్లో ఏ అర్థం లేదంటారా? ఆయన చేసిన కామెంట్స్ లో అర్థం లేదా? నేను లేదని మాట్లాడట్లేదు సార్. ఏంటంటే స్త్రీల గురించి మంచిగా చెప్తున్నాడు, మంచి చెప్పిన ఎందుకు తీసుకోవట్లేదు? ఓహో ఓకే, మీది అల్టిమేట్ గా మీరు అనేది ఏంటంటే శివాజీ మంచి చెప్పాడు, ఏదో మాట దొరిలాడు, దానికి సారీ చెప్పాడు, ఇంకా అక్కడితో వదిలేయండి అని చెప్పి అంటున్నారు. చెప్పాడు మళ్ళీ ఇంకా ఎక్కడ ఏదో ఇంకో కోణంలో నరోత్తమ్ గారు అలాగే కృష్ణకుమారి గారు, నరోత్తమ్ గారు కృష్ణకుమారి గారు, ఇదిగో మరొకసారి మరొక ఎగ్జాంపుల్ నేను ఎందుకు మీకు ఇందాక నుంచి దట్స్ వై ఐఎమ్ ఇంటరాక్టింగ్. ఇదిగో మిమ్మల్ని కాలర్స్ ఇంటరాక్ట్ చేయడానికి రీజన్ ఇదే. That is the misinformation. This is the 99%, 99 కాదు ఆల్మోస్ట్ 100% వ్యూవర్స్ యొక్క ఇంప్రెషన్ ఇదే ఉంది ఈ విషయంలో. అదే శ్రీనివాస్ గారు నేను క్షమాపణ చెప్పాడు అంటున్నారు. క్షమాపణ చెప్తూ ఇంకో మాట కూడా మళ్ళీ మాట్లాడాడు కదా. గురించి ఎందుకు టాపిక్ మొదలు పెట్టట్లేదు మీరు? ఏంటండి అన్వేష్ మీద కేసేశారు, అన్వేష్ ని బొక్కలో పెట్టించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు కొంచెం ఆడియో ఎక్కువ పెద్ద మాట్లాడింది. అన్వేష్ ఎవరు సమర్థించట్లేదు, కానీ సంప్రదాయాలని అన్నిటిని మర్చిపోయి భారతదేశంలో పుట్టి ఎక్కడో బతుకుతా భారతీయుల మీద అతను సంపాదించుకుంటా ఈ రోజు శ్రీనివాస్ గారు అన్వేష్ చేసేది ముమ్మాటికి తప్పే. అందరం మేము తప్పని చెప్పడానికే ట్రై చేస్తున్నాం. మాట్లాడాలి కదా సార్ వాళ్ళు మాట్లాడరు ఎందుకని? కృష్ణకుమార్ గారు చెప్పిన తర్వాత దాంట్లో ఇంకో కాయనికి బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఇప్పుడు లేవనెత్తి అది అవసరం అంటారా ఆ డిస్కషన్? అతనికి అవేర్నెస్ అవసరం లేదా? సరే శ్రీనివాస్ గారు ఇది కృష్ణకుమార్ గారు మాట్లాడతారు. కృష్ణకుమార్ గారు లేకుండానే బట్టలు ఎట్లా వేసుకుంటారంటే ఈ రోజు అంతమంది మాట్లాడతారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు అనగలుగుతారా శివాజీ గారిని? అనలేరు కదా. కాదమ్మా ఇప్పుడు శివాజీ గారు అన్నది రెండు మాటలు తప్పు దొరలేడు అసలు అతను కరెక్ట్ చేశాడని చెప్పలేదు. there is lot of concern about శివాజీ గారు, there is lot of sympathy about శివాజీ గారు. ఇక్కడ we can see that. కృష్ణకుమార్ గారు మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ప్లీజ్. శివాజీ గారు ఎవరు చుట్టం కాదు, చేసినట్లు తప్పు ఉంది, తప్పు లేదని మేము చెప్పాం. అతను ఇంకోవైపు కాయన్ సెకండ్ బ్యాక్ సైడ్ ఉన్నది చూడాలి, అది చూడరు ఏంటంటారు ఏంటండి? మంచి చెప్పేవాడు. అది మాకు అవసరం అంటారా? ఒక నిమిషం ఉండండి. మీరు మీ ఇంట్లో మాటలతో అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకు డిస్కషన్? అది డిస్కషన్ మీరు ఆడవాళ్ళకి శివాజీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి, డిస్కషన్ ఎక్కడో తీసుకెళ్ళాలి, అక్కడ వరకు తీసుకుని కేసు పుట్టప్ చేయాలి. పిలిపించి మాట్లాడింది ఇచ్చేసేసి ఆయనకు రెండో వైపు మాట్లాడాడు, రెండో కోణం వైపు మాట్లాడాడు. ఇది చూడండి ఆ వైపు ఎందుకు చూస్తారు? ఏం మంచిని మీరు ఎందుకు తీసుకోరు? వేసుకోవాలి, అలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. మంచి తీసుకున్నారు, మంచి అక్కడ మంచి జరగలేదు కాబట్టి డ్రెస్సింగ్ వేరు, ఆంధ్ర డ్రెస్సింగ్ వేరు, ఉండే డ్రెస్సింగ్ వేరు. అవి బూచిగా చూపిస్తారు ఎందుకు? ఎవరు చూపించలేదు. అంటే ఒకటి ఆడపిల్ల చేసుకోవాలని మీరు డిసైడ్ చేస్తారా చెప్పండి? ఇదేనా సంప్రదాయం మీరు చెప్పేది ఎక్కడ కూర్చొని? కానీ సంప్రదాయమే చెప్తున్నాను. సంప్రదాయం అంటే డెఫినేషన్ ఏంటి? కాదు శ్రీనివాస్ గారు
చెప్పకూడదు అంటే సాంప్రదాయం అంటే డెఫినేషన్ ఏంటి? ఒక అంటే డెఫినేషన్ తీసి మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏం డిస్కస్ చేయొద్దు అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ చూపించండి. మన ఎగ్జాక్ట్ డెఫినేషన్ చూపించండి. ఓకే శ్రీనివాస్ గారు ఓకే, టైం మనకి ఎక్కువ లేదు. మీరు చెప్పింది మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. యా సరే, మనకి సమయం ఎక్కువగా లేదు. నరోత్తమ్ గారు అలాగే కృష్ణవేణి గారు, ఇక్కడ ఈ విషయం గురించి చాలాసేపు మనం మాట్లాడాం. అంటే నేను మీకు కాలర్స్ ఇంటరాక్ట్ చేయడానికి రీజన్ నేను మళ్ళీ చెప్తున్నాను. దిస్ ఈజ్ ద వే పీపుల్ ఆర్ థింకింగ్, అందుకే నేను ఇంటరాక్ట్ చేశాను. మీరు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సరే, ఇంక ఒక్కసారిగా అందరూ అర్థం చేసుకుంటారా లేదంటే అందరికీ మనం చెప్పింది అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకి ఇమ్మీడియట్గా మారుద్ది అంటే లేదు. కానీ ఇక్కడ మరొకటి, ఈ అన్వేష్ విషయంలో ఏం చేయాలంటారు? అంటే అన్వేష్ అనే వ్యక్తికి ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గుతున్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, బాగానే ఉంది. అతనేమో మారడం లేదు, అతను అలాగే బిహేవ్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడాలనుకుంది ఒకటి ఏంటంటే, వ్యూవర్స్ కూడా, సబ్స్క్రైబర్స్కి ఎవరైతే అతన్ని లైక్ చేశారు ఇన్ని రోజులు, అతనికి కూడా నేను అడగాలనుకుంది ఒకటే. ఇన్ని రోజుల నుంచి అతను బూతులు మాట్లాడుతునేవాడు. అతని నేచర్ ఇప్పటికిప్పుడు సడన్గా మారిపోయి ఒక్కసారిగా పచ్చి బూతులు మాట్లాడేసి ఒక్కసారిగా అతను చాలా గలీజ్ మెంటాలిటీని అతని మొదటి నుంచి కూడా. కేవలం అతను చేసిన దాంట్లో ఒకటి ఏంటంటే, దేశాలన్నీ తిరుగుతున్నాడు, అక్కడ ఏవో చూపిస్తున్నాడు, స్టోరీస్ బాగానే ఉంది. బట్ అతని బిహేవియర్ మొదటి నుంచి ఇలాగే ఉంది, అతని మాట తీరు మొదటి నుంచి ఇలాగే ఉంది, ఇవే బూతులు మొదటి నుంచి ఉన్నాయి. మహిళల పట్ల అతను చాలా దారుణంగానే మాట్లాడాడు. గతంలో చాలాసార్లు చాలామందిని పర్సనల్గా పచ్చి బూతులు మాట్లాడి, అంటే ఓవరాల్గా అతని మైండ్ సెట్ ఇదే. ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏమీ లేదు. బట్ అప్పటి నుంచి ఎందుకు లైక్ చేశారో ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఎందుకు ఇది నాకు అర్థం కాలేదు. కృష్ణకుమారి గారు మీరు కూడా అన్నారు నాతో, అతను మొదటి నుంచి ఇంతేనండి, ఇప్పుడు కొత్త ఏం కాదు అని చెప్పి మీరు కూడా అన్నారు. సో హూజ్ మిస్టేక్ ఇక్కడ? ఎవరు మిస్టేక్ అంటారు? సబ్స్క్రైబర్స్ మిస్టేక్ అని మనం అనాలంటారా? మీరు అంటున్నారా? కాదండి, అతను ఒక కంక్లూడ్ చేద్దాం మేడం, మనం మరొకసారి మళ్ళీ మాట్లాడదాం. కంక్లూడ్ చేయండి మీరు చెప్పాలనుకుంది ఈ విషయంలో. ఇప్పుడు మనం చేయలేందేదో, మనం మాట్లాడలేందేదో అతను మాట్లాడుతున్నాడు అనేది అతని మీద ఉన్న వీళ్ళకి ఆరాధన. ఒకప్పుడు వేరే దేశాలు వెళ్ళాడు, అక్కడ సంస్కృతులు అవన్నీ చెప్పాడు అనేది కాదు, అక్కడ ఉన్న అమ్మాయిల్ని చూపించాడు. అది వీళ్ళకి కావాల్సింది. అన్వేష్కి ఇంత సబ్స్క్రైబర్స్ ఉండటానికి కారణం ఏంటి అంటే, ఇవాళ మేం మాట్లాడేది నచ్చకపోవటం కూడా కారణం ఏంటి అంటే, ఇవాళ వీళ్ళు కూడా తెలుసో తెలియకో ఆడపిల్లని అదే దృష్టితో చూస్తున్నారు. చాలా మంది అన్వేషులు మన సమాజంలో ఉన్నారంటారా? ఒక మాటలో చాలా మంది ఉన్నారు. దీనిలో మీకు డౌట్ ఎందుకు? అసలు చాలా మంది ఉన్నారు. మన అక్క కాకపోతే చాలు, మన అమ్మ కాకపోతే చాలు, మన కూతురు కాకపోతే చాలు, ఇలా అనుకునే కదా రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఆడపిల్లని అల్లరి పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటుంది. ఎందుకు కాదా? మన అమ్మాయి కాదుగా, మన ఆవిడ కాదుగా, మనం ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. నలుగురు మగాళ్ళు ఒక చోట చేరారంటే ఒక ఆడ మనిషి గురించి ఎలా మాట్లాడుకుంటారో మీకు తెలీదా? ఇప్పుడు మన ఆఫీసుల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎందుకు వచ్చిందండి? చట్టాలు ఏమైనా సరదాగా వస్తాయా? మన షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేయా చట్టాలు? కాదు కదా. బాల్య వివాహాల నిరోధక చట్టం ఎందుకు వచ్చింది? ఈవ్ టీచింగ్ మీద చట్టం ఎందుకు వచ్చింది? అసలు నిర్భయ చట్టం ఎందుకు వచ్చింది? సమాజంలో అవసరాలను బట్టి పోరాటాల వల్ల చట్టాలు వస్తాయి. ఈ కొంతమంది మగవాళ్ళు, నేను అందరు మగవాళ్ళు అనట్లేదు, కొంతమంది మగవాళ్ళు చేస్తున్న సమాజంలో చేస్తున్న దానికి కారణాలు మనకు అర్థం కాక, మన అమ్మాయి కాదు కదా జరిగింది లేని ఎవరికి వాళ్ళు చూసి చూడనట్టు పోవడం నేర్చుకున్నారు. ఇది ఒక కారణం. ఈ అన్వేష్ అనేవాడిని ఇన్ని రోజులు వీళ్ళు ఎలా సబ్స్క్రిప్షన్ లో ఉండి, వాడు విదేశాల్లో ఉన్న అమ్మాయిల్ని, సరిగా బట్టలు వేసుకునే అమ్మాయిల్ని చూపిస్తుంటే బాగానే చూసి ఎంజాయ్ చేశారు. వాడు అక్కడ అమ్మాయిలతో బూతులు మాట్లాడించి, మన తెలుగు బూతులు ఆ అమ్మాయితో మాట్లాడించి, ఆ అమ్మాయికి తెలియదు అది బూత్ అని, ఆ అమ్మాయి స్పెల్ చేసేసింది. వాటిని చక్కగా వినిపించాడు వీళ్ళందరికీ. వినిపించి పైగా నేను ఆటగాడిని, ఆటల పోటీలు పెడతాను, థాయిలాండ్ రండి అంటే చాలా మంది టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు అండి. అన్నీ జరిగినాయి. అందుకోసం ఏంటంటే వీడు మాట్లాడే బూతులు, వీడికి మహిళల పట్ల లేని గౌరవం,
ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. నేను వాడు తెలివిగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి తన పాపులారిటీని పెంచుకున్నాడు. ఇప్పుడు శివాజీ ఎట్లా అయితే తన బుర్రలో ఉన్న చెత్త బుద్ధితో ఆయన నోట్లోంచి మాటలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకుంటానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడాడో, అలాగే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాడో, తనని తాను ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నాడో, అలాగే ఒక గ్యాంగ్ ని పెట్టుకొని మీడియాలో తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇవాళ తను మంచివాడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది కృష్ణ కుమార్ గారు, ఈ విషయంలో నేను అంగీకరించలేను. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఏదో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి కాదండి. మొదటి నుంచి శివాజీకి ఈ సపోర్ట్ వస్తూనే ఉంది. కారణం ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను చూశాను కదా, నేను కూడా డిబేట్స్ చేస్తున్నాను కదా, ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా అంటే ఒక స్థాయికి మించి కొంతమంది ఆలోచించలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే నందు ఒక్క మాట చెప్పండి. ఏ తల్లికైనా మన అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఆ తల్లికి తెలియదా, ఆ తండ్రికి తెలియదా, ఆ అమ్మాయికి తెలియదా? దీనికి శివాజీ వచ్చి బట్టలు సరిగ్గా కట్టుకోండి అని చెప్పాలా? లేదంటే అన్వేష్ గారు వచ్చి బట్టలు వేసేసుకోక్కర్లేదు, మీ ఇష్టం, మీ ఇష్టారాజ్యం అని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు మేము ఎట్లా కనిపిస్తున్నాం ఆడవాళ్ళమి? ఈయన వేసుకోమంటే వేసుకుంటాం, ఆయన వేసుకోవద్దంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో ఇలా డైవర్ట్ చేశారంటే ఏ మీడియా ఎంత చేసినా కానీ మీరు అన్నట్లు సరే 100లో ఒక 5 10 మందో మారుతారో తప్పితే జనం అంత పిచ్చోళ్ళేం కాదు కదా. కాదు, మీరు ఆపోజిట్ పోలు అనసూయని తీసుకొచ్చారు. అనసూయని తీసుకురావడం పొరపాటు జరిగింది ఇక్కడ. ఇది కావాలని చేశారా, లేకపోతే ఈ వచ్చిన అవకాశాన్ని శివాజీ భక్తులు ఎక్కువ ఉపయోగించుకున్నారా, అది వేరు విషయం. గాని అసలు ఈ విషయంలోకి అనసూయ రావటమే విచారకరం. అంటే తీసుకొచ్చేది ఏముంది, ఆవిడ మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్యలోనే అసలు కాంట్రవర్సీ మొదలైంది. ఇప్పుడు మీడియాకు కూడా కావాల్సిందేంటి, ఎవరైతే కొంచెము పెట్రోల్ వేసేలాగా మాట్లాడతారో, అగ్నికి ఆజ్యం పోస్తారో వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు మీడియా వాళ్ళు, తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఇప్పుడు మాకులాగా చట్టాలు చెప్పే వాళ్ళ గురించి ఎవరికి పట్టింపు ఉంటుంది? ఇప్పుడు అలా అంటే ఎలా, మేము మీతో కూడా మాట్లాడుతూనే ఉన్నాం కదా, అవకాశం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని కూడా మేము మాట్లాడిస్తున్నాం కదా. చాలా కాదు, ఇది వేరే యాంగిల్ లోకి వెళ్తాంది కాదు. నేను చెప్తాను చూడండి, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, చెప్పింది అలా తీసేసుకుంటారు అంటే ప్రజల్ని అంత ఈజీగా ప్రభావితం చేయలేము. 99% శివాజీకి సపోర్ట్ ఉందంటే హౌ వి ట్యాగ్ ఇట్ మ్యాటర్స్, హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ద పీపుల్ ఆల్సో మ్యాటర్స్. అంటే బట్టలు సరిగ్గా వేసుకోమన్నాడు అని శివాజీ చెప్పాడు, అందుకు శివాజీని వీళ్ళు తిడుతున్నారు, ఏదో 2 మాటలు మధ్యలో తూలాడు అందుకు తిడుతున్నారు అన్నప్పుడు ఏంటి, ఇట్లా స్వీపింగ్ స్టేట్మెంట్ గా తీసుకెళ్తున్నారు. అప్పుడు ఎవడైనా 99 కాదు 100% పీపుల్ విల్ సే ఓ శివాజీ మంచిగా మాట్లాడారు. కానీ దాంట్లో ఉన్న పరమార్థాలు, సమయము, సందర్భము, దాని వెనక ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ క్లియర్ గా క్లారిటీగా చెప్పడానికి దారి లేదు, ప్రజలందరూ తెలుసుకోవటానికి వాళ్ళకి సమయం లేదు. అందుకు ఈ మెజారిటేరియనిజం ఇట్లా వెళ్తాంది, మెజారిటేరియన్ గా ఇట్లా వెళ్తాంది తప్పితే నిజం అన్నది మారదు. ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నిజం మారదు, వాస్తవాలు మారవు, అవాస్తవాలు మారవు. ఇక్కడ ఇంకో విషయము, అన్వేష్ మ్యాటర్ వేరు. అన్వేష్ అన్నది ఇంకో స్టెప్ హయ్యర్. దేశ ద్రోహం అండి, దేశానికి బ్రిటిషర్స్ మనకి నాగరికత నేర్పాడు అని చెప్పాడు, అంత వెదవవాడు. ఇవన్నీ కాదు. ఇప్పుడు శివాజీ గారికైనా ఆయనకు ఒక స్టేటస్ ఉంది. హీ స్టేటస్ అంటే ఈజ్ అగ్ర నటుడు, హీ హాజ్ అ డీప్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఒక శివాజీ, ఒక జగపతి బాబు గారి తర్వాత శివాజీ అన్నవారు ఈజ్ అగ్ర 70 ఫిల్మ్స్ హీరోగా చేసిన ఆయన. చాలా ఆయన మాట తీరు అంటే చాలా మందికి ఇష్టం, ఆయన ప్రభావితం తొందరగా అవుతుంది ఆయన మాట్లాడితే. ఇప్పుడు అన్వేష్ అన్నవాడు రోడ్ సైడ్ ఇన్ఫ్లుయెన్సర్, రోడ్ సైడ్ ఫెలో వాడు మాట్లాడితే పెద్ద కొన్నాళ్ళు ఉంటది కానీ పెద్ద పట్టించుకోరు. పీపుల్ డోంట్ థింక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ డీప్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. కానీ వాడు ఇప్పుడు చేసింది ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు అగేన్స్ట్ కంట్రీ, మన దేశాన్ని కించపరిచి మాట్లాడాడు వాడు. అది చాలా చాలా తప్పు. హీ హ్యాస్ టు బి జైల్డ్. వాడు పనిష్మెంట్ అంటే ఒకటి సబ్స్క్రైబర్స్ తీసేయటం కాదు, సైబర్ క్రైమ్ కంప్లైంట్ యూ కెన్ రిజిస్టర్.
తర్వాత పాస్పోర్ట్స్ కెన్ బి సీజ్డ్. దెన్ అగైన్ యూ కెన్ ఆల్వేస్ వాడు వీసా మీద అక్కడ ఉంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుని ఉంటే ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఇక్కడ పాస్పోర్ట్ సీజ్ చేసి కంట్రీ ఛానల్ కెన్ బి బ్యాన్డ్ హియర్. వాడిది ఎక్కడ వీడియోస్ రాకుండా యూ కెన్ రైట్ టు యూట్యూబ్, యూ కెన్ రైట్ టు అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏజెన్సీస్ మొత్తం ఎఫ్ఐఆర్ ప్లస్ ఆల్ ది అదర్ ఫైలింగ్స్ మొత్తం. ఇది కూడా చెప్తాను, ఐటీ యాక్ట్ ప్రకారం యూ కెన్ టేక్ ఆల్ దీస్ ఫైలింగ్స్ and write to the social media platforms and they will ban the channel. Automatically elika bayitiki vastadi a channel ban avangani వాడికి ఇచ్చే పనిష్మెంట్ అది. శివాజీ గారి విషయం వచ్చినప్పుడు వీఆర్ నాట్ లుకింగ్ ఎట్, ఇట్ ఇస్ నాట్ శివాజీ వర్సెస్ అనసూయ, శివాజీ వర్సెస్ ఎనీబడి. శివాజీ గారు ఈజ్ అన్ యాక్టర్. ఈసారి తప్పు మాట్లాడారు, ఆల్ దట్ ఇస్ ఫైన్. కొంచెం అహంకార పూరితంగా తప్పు అని ఒప్పుకున్నా కూడా ఒప్పుకోకుండా అహం అడ్డొచ్చింది, ఇంకా దాని డిఫెన్స్, ఇవన్నీ వేరే వేరే జరిగినాయి. అంటే ఇక్కడ కృష్ణకుమారి గారు చెప్పిన దాంట్లో నాకు అర్థం ఏంటంటే, ఇప్పుడు మాకు వీ నీడ్ ఏ సింప్లెస్ట్ ఫార్మ్ టు కన్వే పీపుల్. అంటే ఇప్పుడు ప్రజల్లోకి ఇప్పుడు ఒక వీడియో పెడతాం సార్, ఒక థంబ్నెయిల్ పెడతాం, వీ కాంట్ గో త్రూ ద డీపెస్ట్ యాంగిల్స్ అండ్ వీ కెన్ అక్కడ ఏం చెప్పలేం కదా. ఒక థంబ్నెయిల్లో మేము అన్ని యాంగిల్స్ చెప్పలేము. సో వీ జస్ట్ నీడ్ ఏ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఒక కాంటెంట్ ని మేము ప్రజల్లోకి చూపించాలంటే మాకు ఒక సింపుల్ ఫామ్ కావాలి. శివాజీ మాట్లాడారు, దానికి అనసూయ రియాక్ట్ అయ్యారు. సో వీ షుడ్ అదొక కావాలి కదా, మాకు ఒక ఈజీ ఫామ్ కావాలి కదా ప్రజల్లోకి వెళ్ళడానికి. అంతే తప్ప లోపల ఉండేది ఏంటి, లోపల ఉండేది ఒక నరోత్తమ్ గారు ఉంటారు, కృష్ణకుమారి గారు ఉంటారు, నందు ఉంటాడు, కూర్చొని ఇవన్నీ డిస్కస్ చేస్తాం. దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ థంబ్నెయిల్ అంతే. ఈ మొత్తం టాపిక్ నుంచి నేను ఒకటే మాట్లాడగలను. అన్వేష్ విషయం ఉంటారా, అన్వేష్ విషయం గవర్నమెంట్ చూసుకుంటది, ఎందుకంటే కేసులు పడ్డాయి కాబట్టి మనం పెద్ద మాట్లాడక్కర్లేదు, వాడిని అంత ఇదిగా చూపించక్కర్లేదు, అయిపోయింది. ఎందుకంటే ఏదో ఒక 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు పోయిందని ఇన్నాళ్ళు వాడు గొప్పగా వెలిగిపోయాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం ఏంటో మేము చెప్తుంటే ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఓకే, అయిపోయింది. అన్వేష్ స్టోరీ క్లోజ్ అండి. అన్వేష్ గురించి డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇన్ని కేసులు పడ్డాక అన్వేష్ గారిని భారతదేశానికి రప్పించలేకపోతే ఇంకా అది దేశద్రోహాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. సరే, ఎనీవే పాసిబిలిటీస్ ఏమున్నాయో చూసి తీసుకొస్తారు. గవర్నమెంట్ కూడా ఇవాళ దేవీ దేవతల జోలికి వెళ్ళాడు కాబట్టి వాడిని అంత ఈజీగా ఏం వదలరు. అన్ని రకాల వాడికి కేసులు వేస్తున్నారు కాబట్టి ఓకే, వాడికి ఇంకా జైల్లో చెప్పకూడదు, తప్పదు. సరే, అన్వేష్ సంగతి అయిపోయింది. ఇకపోతే శివాజీ విషయం చూసుకుంటే గనక శివాజీ మాట్లాడిన మాటల వల్ల నిగూఢంగా అతని భావం ఏంటో ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే అమ్మాయిలు అలా బట్టలు వేసుకుంటే అబ్బాయిలు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అని చెప్పి కొంతమంది ఆర్టిస్టులతో కూడా మాట్లాడిస్తున్నారు ఇవాళ పబ్లిక్ బైట్స్ లో. ఇది ఏం జరుగుతుంది, ఇది సమాజం మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే బాధ్యత లేని యువతరం చాలా ఎక్కువైంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రోగ్రాంకి వెళ్ళి అంతమంది అక్కడ గోలగోలు చేశారు. మళ్ళీ దండోల ప్రోగ్రాంకి వచ్చి శివాజీ మాట్లాడిన మాటలకి విరగబడి పగలబడి నవ్వి కేకలు ఈలలు చాలా కేరింతలు కొట్టారు. ఎందుకు సామాన్లు అన్నప్పుడు ఎంత నవ్వారో తెలుసా అండి, కోతుల్లో నవ్వారు కిచకిచా అని. ఇదా మన యువతకు ఉండాల్సిన సంస్కారం ఇదా? కాదు కదా. ఇప్పుడు అసలే కోతి కళ్ళు దాగింది అన్నట్లు ఇప్పుడు వీళ్ళకి ఇలా చెప్తే ఏమవుతుందంటే, అవును అమ్మాయి బట్టలు వేసుకోకపోతే సరిగా నేను ఏమైనా చెయ్యొచ్చు అనమాట అనే ఒక లీనియంట్ మెంటాలిటీ గనక అబ్బాయిలకి వచ్చింది అనుకోండి, ఈ ఎవరైతే శివాజీని ఈ రోజు సపోర్ట్ చేశారన్న 95% పీపుల్లో వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తారు ఖచ్చితంగా. చూడండి మీరు రాబోయే రోజుల్లో చేసినప్పుడు కేసు బుక్ అవుతుంది. బుక్ అయినప్పుడు వాళ్ళకి శివాజీ ఎంత ప్రమాదకారో అర్థం అవుతుంది. ఆ రోజు వస్తుంది. నేను కోరుకోవటం కాదు, నేను కోరుకోక్కర్లా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు తెలుస్తుంది. ఇవాళ మనము సమాజాన్ని చట్టపరంగా ఒక క్రమబద్ధతలో పెట్టాలి అనే ఒక ఉద్దేశం మీడియాకు ఉండాలి. నాలాగా ఇప్పుడు నేను బయటకు వచ్చి నన్ను మీరు ఎందుకు పిలిచారు, నేనేదో
ఒక మంచి మాట చెప్పగలను అనే నమ్మకం ఉండబట్టి నన్ను పిలిచారు అంతే కదా. కదా, నేను దాన్ని నిలబెట్టుకోవాలి. Okay. నేను చట్టం ప్రకారం చెప్తానా, మర్యాదగా మాట్లాడతానా, బూతులు మాట్లాడకుండా మాట్లాడతానా అనేది అది నా విచక్షణ. అంతే. నా విచక్షణ ప్రకారం నేను ఉండాలి. ఎవరైనా సరే బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నామంటే ఒక విచక్షణ ఉండాలి, ఓకే, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. యా, అది మెయింటైన్ చేయకపోతే ఇలాంటి చర్చలే వస్తాయి. రేపొద్దున ఇలా ఎవరైనా సరే, ఎవరి అబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా ఏడిపిస్తే అది చట్టం తన పని తాను చూసుకుంటది. అప్పుడు శివాజీ కానీ కొంతమంది మహిళా మండలి వాళ్ళ శివాజీ నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు కానీ ఎవ్వరూ రారండి. అఫ్ కోర్స్ ఈ చర్చలు కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ అప్ హియర్. ఇక్కడతో ఆగేది లేదు, ఇంకా ముందు ముందు మనం చర్చించాల్సి వస్తుంది, చర్చిస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్ నరోత్తమ్ గారు, అలాగే కృష్ణకుమార్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు అన్వేష్ విషయంలో ఒకటే క్లియర్గా, అన్వేష్ని ఇంకా ఫాలో అవుతున్నారంటే ఈ ఫాలోవర్స్లో కూడా ఒక అన్వేష్ ఉన్నట్లే లెక్క. ఒక మాటలో చెప్పాలంటే మీలో కూడా ఒక అన్వేష్ ఉన్నాడు. హూ ఎవర్ ఫాలోయింగ్, ఇదిగో ఫాలో అవుతున్న మీకే చెప్పేది, అందుకే మీరు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా. సో ఒక్కసారి ఆలోచించుకోండి, ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎందుకు ఫాలో అవుతున్నారో చాలామంది మీకే తెలియాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కేసులు నమోదవుతున్నాయి. అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని కొంతమంది అంటున్నారు, ఇండియాకి తీసుకురావాలని కొంతమంది అంటున్నారు, అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు కదా. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అసలు ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.